Yes. Okay then. Okay. Good morning, everyone. Welcome to the demo session 2. నిన్న మనము ఆల్రెడీ ఫస్ట్ డెమో సెషన్ కంప్లీట్ అయింది. నిన్న మనం డివాప్స్ అంటే ఏంటి, ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి, టాపిక్స్ అన్ని మాట్లాడుకున్నాం. అలాగే చాలా ఎఫ్ఏక్యూస్ కూడా మీతో డిస్కస్ చేశాను. ఓకే ఫైన్. సో మీకు మ్యూట్ లోకి వెళ్ళిపోండి అందరూ కూడాను. నేను అన్మ్యూట్ ఆప్షన్ డిజేబుల్ చేయను, కానీ అందరూ కూడా సెల్ఫ్ మ్యూట్ లో ఉండండి. ఎందుకంటే మీరు ఏమైనా మాట్లాడితే అనవసరంగా రికార్డ్ అవుతుంది, తర్వాత అనవసరంగా అందరికి డిస్టర్బ్ గా ఉంటుంది, మీకు బాగోదు. ఓకేనా? సో ఏంటంటే మొత్తం డెమోస్, నిన్న డెమోలో చాలా టాపిక్స్ అయితే డిస్కస్ చేస్తాం. మీకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి నిన్న జరిగిన టాపిక్స్ రిలేటెడ్ గా? ఐ నో థింక్ డౌట్స్. ఝాన్సీ, భారతి అందరూ కూడా ఇవాళే జాయిన్ అయినట్టున్నారు. భారతి నిన్న నేను జాయిన్ అయ్యానండి, చెప్పాను కదా ఎక్స్పీరియన్స్ అని. కరెక్ట్ కరెక్ట్, నాకు చాలా అనిపించింది. ఫైన్. ప్రదీప్ ఏదో అన్నారు మీరు? నో డౌట్స్ అండి, నో డౌట్స్. ఫైన్ ఫైన్. నాకు క్వశ్చన్ ఉందండి. ఇప్పుడు ఏ రోజైనా జాయిన్ అవ్వలేకపోతే రికార్డింగ్ సెషన్ ఈవినింగ్ మీరు పంపించాక వినడానికి అవుతుంది కదా? అవుతుందండి. మీరు రావడానికి రికార్డెడ్ వీడియోకి ఏ విధమైన సంబంధం లేదు. ఉమ్, ఉమ్. ఓకే. కాకపోతే ఏంటంటే నేను చెప్పేది ఎప్పుడు కూడా స్టూడెంట్స్ కి క్లాస్ కి రమ్మని చెప్తాను. ఎందుకంటే క్లాస్ లో వస్తే ఉండే ఇంట్రెస్ట్, ఆ మోటివేషన్ అవును. రికార్డింగ్స్ వింటే ఉండదు ఎవరికి కూడా. ఉమ్, ఉమ్. ఓకే, అది ఫస్ట్ నుంచి ఉండే ప్రాబ్లమే చాలా మందికి. ఏంటంటే రికార్డింగ్స్ ఇవ్వడం ఒక ప్లస్, ఒక మైనస్ కూడా అవుతూ ఉంటుంది అనమాట. ఉమ్. చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే ఆ రికార్డింగ్స్ ఉన్నాయి కదా చూసుకుందాంలే అని ఒక లీనియన్స్ తీసుకుంటూ ఉంటారు. అవునా? దాని వల్ల ప్రాబ్లం అవుతుంది. అవును. చెప్పినా అర్థం కాదు స్టూడెంట్స్ కి, ఆ విషయం చెప్తుంటే కూడా అర్థం కాదు. అంటే వర్కింగ్ విమెన్ కదా, మార్నింగ్ కొంచెం. అంటే ఎప్పుడైనా ఒకటి రెండు ఉమ్. సార్లు నేను కాదనట్లేదు. అవునవును. ఓకే. అది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మేడం, రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి కదా అని చెప్పి మనం పక్కన పెడితే వచ్చే ప్రాబ్లం ఏంటంటే డైలీ మనకి 1.5 hours సెషన్ జరుగుతుందండి. అవును. ఓకే. మీరు మా వీడియోస్ చూడండి, ఏది తీసుకున్నా మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తాను నేను మీకు ఎంత ఎంత ఉంటాయో. ఏ వీడియో తీసుకున్నా ఉమ్, మినిమం 1.5 hour 2 hours అట్లా 1 to 1.5 hour, 2 hours వెళ్ళదులేండి, కానీ వన్ ఉమ్. టు 1.5 hour అట్లా నడుస్తుంటాయి సెషన్స్ వచ్చి. అవును. స్టూడెంట్స్ కి అర్థం కాదు. ఒక రోజు మానేస్తా ఏమైంది అనుకుంటా, రెండో రోజుకి 3 గంటలు వీడియో వచ్చేస్తుంది అది. అవును. ఉమ్. ఓకే. మూడో రోజుకి 4.5 గంటలు. అందరూ కొంతమంది ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే ఆ వారం వీకెండ్ లో సాటర్డే సండేస్ ఉంటాయి కదా అప్పుడు చూసుకుందాంలే అనుకుంటూ ఉంటారు. కానీ ఇదిగో చూడండి, ఇంట్రెస్ట్ మాది పోతుంది. 1.5 hour వీడియో ఇది. అవును. ఓకే. సో ఇట్లానే ఉంటాయి మావన్నీ కూడా అన్నమాట. ఎందుకంటే 1 hour క్లాస్ జరిగితే ఒక హాఫ్ డిస్కషన్స్ పెట్టుకుంటాం ఉమ్. స్టూడెంట్స్ తోటి. ఓకే. డైలీ 1.5 hour సెషన్ అయ్యేసరికి చాలా మందికి ఎట్లా ఉంటుందంటే ఈ వీకెండ్ లో ఎన్నో అయిపోతాయి, 6 into 6, 6.5 hours. ఎంత అవును. పడిపోయింది మొత్తం అంతా కూడాను? ఓకే. 6 into 1.5 hour మొత్తం ఉమ్. దాదాపుగా 9 hours కంటెంట్ వచ్చేసింది అక్కడ మీకు. ఒక అవును. సాటర్డే సండేస్ లో కూర్చుని 9 hours ఎవరైనా చూడగలరా? లేదు. చూడలేదు. రెండో వారం వచ్చేసరికి ఇంట్రెస్ట్ పోతుంది స్టూడెంట్స్ కి అనమాట. ఉమ్. ఎందుకంటే ఆ వారం చెప్పింది అర్థం కాదు, ఉమ్. దాంతో ఇంట్రెస్ట్ పోతుంది. ఫస్ట్ 1 month ఏదో ఒకలా బండి లాగిస్తారు నెమ్మదిగా, అప్పుడప్పుడు వచ్చేలాగా. తర్వాత వారం నుంచి ఇంకేం లేదు, అయిపోయింది, పక్కన పెట్టేస్తారు. ఉమ్. అది ఎందుకంటే ఇంట్రెస్ట్ పోయిందంటే ఇంకా పోతుంది, పక్కన పెట్టేస్తారు ఇంకా, అంతే అది. సో అందుకనే నేను చెప్తాను, రికార్డెడ్ వీడియోస్ ఎప్పుడు కూడా మనం ఆప్షనల్ గా తీసుకోవాలి తప్ప అదే ప్రైమరీ కింద తీసుకోవద్దు. ఉమ్. రికార్డెడ్ వీడియో సపోర్ట్ మెటీరియల్ అది. మనం అవును. విన్నాము, వింటే మనకి ఎంతో కొంత బ్రెయిన్ లోకి వెళ్తుంది కనుక అది పెట్టి ప్రాక్టీస్ చేసుకోవాలి. డౌట్ వస్తే రికార్డింగ్ వీడియో పక్కన పెట్టుకుని చూసుకోవాలి, అంతే. ఉమ్. ఇంకో క్వశ్చన్ అండి. ఇప్పుడు డాకర్ క్యూబర్నిటీస్ అంటున్నారు కదా, వాటిలోని ఇప్పుడు ఏ అప్లికేషన్ అయినా ఇన్స్టాలేషన్స్ చేస్తున్నారు వర్చువల్ గా కదా ఇప్పుడు. అవును. ఆ ఉమ్. ఆ నాలెడ్జ్ వస్తుందండి ఇన్స్టాలేషన్ అట్లా? వస్తుందండి. ఓకే. ఇప్పుడు నా అప్లియన్స్ ఉంది, నాది ఒక ఫిజికల్ అప్లియన్స్. ఇప్పుడు నేను చేస్తున్న టూల్ ఐబిఎం ఉమ్. ప్రొడక్ట్, దాని ఉమ్. వర్చువల్ కూడా ఉంది. అది వర్చువల్ గా డాకర్ లో ఇన్స్టాల్ చేయాలి, క్యూబర్నెటిస్ లో ఇన్స్టాల్ చేయాలి. ఆ రెండిట్లోని డిఫరెన్స్ ఉంటది అంట కదా, మళ్ళీ ఇన్స్టాలేషన్స్ కి వాటికి. అట్లా ఆ నాలెడ్జ్ ఏమైనా గెయిన్ చేయగలనా? ఖచ్చితంగా అండి. సో బేసికలీ ఏంటంటే ఇక్కడ ప్రతి టూల్ని మనం డైరెక్ట్గా అసలు ప్రొడక్షన్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాని మీద హ్యాండ్స్ ఆన్ ఎలా తెచ్చుకోవాలి, కంప్లీట్ నాలెడ్జ్ మీకు ఇక్కడ వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. యా. ఓకే. ఐ థింక్ వీఆర్ ఫైన్ నౌ టు కంటిన్యూ. మీకు నిన్న అసలు ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి, డెవాప్స్ అంటే ఏంటి, టాపిక్స్ చెప్పాను. అలాగే మన కోర్స్ కంటెంట్ చూడమని చెప్పాను. నాకు తెలుసు అందరూ చూసే ఉంటారు అనుకుంటున్నాను నేను.
ఓకే, ఒక్కసారి మళ్ళీ చూపిస్తున్నాను నేను. దిస్ ఈజ్ అవర్ కోర్స్ కంటెంట్. ఓకేనా? ప్రతిదీ ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి. ఓకే, ఇక్కడ ఉన్న ప్రతి టాపిక్ కూడా మీకు ఇక్కడ నేను వీడియోస్ అని పెట్టినవి కూడా నేను ప్రీవియస్ క్లాసెస్ లో అప్పుడు కూడా ఇక్కడ ఫస్ట్ లో నేను ఏమనుకున్నానంటే టైం సరిపోకపోవచ్చు అని ఇలా కొంచెం వీడియో అని పెట్టా. ఇవి కూడా నేను క్లాస్ లోనే చెప్పేశాను. నేను ఏది కూడా రికార్డెడ్ వీడియోస్ అని ఈవెన్ ఇక్కడ క్లాస్ లో కింద నేను ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకి మీరు చూస్తే నేను కొన్ని సర్వీసెస్ కూడా క్విక్ సైట్ ఒకటి, స్నో బాల్, ఇలాంటి సీక్రెట్స్ మేనేజర్ ఇలాంటివి చిన్నవి కదా రికార్డెడ్ వీడియోస్ ఇచ్చేద్దామని అనుకున్నాను. కానీ క్లాస్ లోనే చెప్పేశాను టైం పర్మిట్ చేస్తుందని చెప్పి. సో అట్లా కుదిరినంత నేను క్లాస్ లోనే చెప్పడానికి ట్రై చేస్తాను. ఎప్పుడైనా ఏదైనా కొన్ని కుదరని ఉంటే ఇవన్నీ సెకండరీ. ఇప్పుడు ట్రస్టెడ్ అడ్వైజర్ లేకపోతే సీక్రెట్స్ మేనేజర్ ఇలాంటివి కొంచెం సెకండరీ సర్వీసెస్ కింద మనం ట్రీట్ చేయొచ్చు అనమాట. అందుకనే నేను అవి సెకండరీ కనుకనే కుదరకపోతే టైం పర్మిట్ చేయకపోతే రికార్డింగ్ ఇస్తానని చెప్పింది, చిన్న చిన్నవి కనుక. దీన్ని మిమ్మల్ని ఎవరు పెద్ద అడగరు. 45+ సర్వీసెస్ మనం మాట్లాడుకోబోతున్నాం అంటే అందులో మహా అయితే ఒక 3-4 రికార్డింగ్స్ ఉంటాయి అంతే, అంతకు మించి ఉండవు. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనం కంప్లీట్ గా క్లాస్ లోనే మొత్తం మాట్లాడుకుంటామండి. ఓకేనా? ఇక్కడ ఉన్న ప్రతి టాపిక్. ఓకే, ఇక్కడ చూడండి AWS లో ఇది రియల్ టైం ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ ప్రతిదీ కూడా మొన్న జరిగిన దాంట్లో నేను మన స్టూడెంట్స్ కి 2024 డిసెంబర్ బ్యాచ్ వాళ్ళకి ప్రాజెక్ట్ లాస్ట్ ప్రాజెక్ట్ ఎట్లా చెప్పామంటే, నేను ఒక పైథాన్ టాపిక్ ఒకటి తీసుకున్నా ఆన్ పర్మిస్ లో చేయడం. దాన్ని మొత్తం వీళ్ళకి నేను చేసి చూపించడానికి 3 రోజులు పట్టింది నాకు. ఇలా 3 రోజులు పట్టడానికి కారణం ఏంటంటే చిన్న అప్లికేషన్ సింపుల్ గా చెప్పేచ్చు, నేను మొత్తం చెప్పాలన్నా 1 డేలో చెప్పేస్తాను. కానీ దాన్ని నేను 3 రోజులు చెప్పడానికి కారణం ఏంటంటే స్క్రాచ్ నుంచి కంప్లీట్ గా ఫస్ట్ ఒక చిన్న ఫైల్ తీసుకుని దాంట్లో కోడ్ రాయడం దగ్గర నుంచి చూపించా. లోకల్లో అయితే ఎలా రాస్తాను, ఒక్కొక్క సర్వీస్ ని క్లౌడ్ లోకి మైగ్రేట్ చేసుకుంటూ వెళ్తే దానికి రిలేటెడ్ సర్వీసెస్ ఏమి యూజ్ చేస్తున్నావు, దానికి కోడ్ ఎలా మారుస్తున్నాను, తర్వాత డిప్లాయ్మెంట్ ఎలా చేస్తాము, ఆటో స్కేలింగ్, లోడ్ బ్యాలెన్సర్, ఇవన్నీ సెట్ చేసుకుంటూ రావడానికి మొత్తం 3 రోజులు పట్టిందండి. ఫస్ట్ డే లోకల్లో ఎలా ఉంటుంది అన్నది చెప్పా. సెకండ్ డేలో క్లౌడ్ లోకి ఎలా మైగ్రేట్ చేస్తాము, ఏ సర్వీసెస్ యూజ్ చేస్తాము అన్నది చెప్పా. థర్డ్ డేలో ఆటో స్కేలింగ్, లోడ్ బ్యాలెన్సర్, ఈ టార్గెట్ గ్రూప్స్ ఇవే ఎలా కాన్ఫిగర్ చేయాలి, అదంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ మాన్యువల్ గా రాయడం కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ ద్వారా ఎట్లా కాన్ఫిగర్ చేయాలి, ఇవన్నీ చెప్పుకుంటూ రావడం వల్ల 3 days టైం పట్టింది. ఓకే, సో డైలీ 1.5 hour సెషన్ ఇంత డీటెయిల్ గా చెప్తాం మేడం. భారతి మేడం మీకు ఇలా ప్రతిదీ అదే కూడా. దట్స్ వాట్ ఐ వాస్ ఎక్స్పెక్టింగ్. థ్యాంక్ ఓకే, యూ. అది అంటే ఇప్పుడు నేను కోడ్ రాసి చూపిస్తున్నప్పుడు అయితే నేను కోడ్ రాస్తుంటే ప్రతి దానికి కూడా ఈ కండిషన్ దేనికి, పుట్ కండిషన్ దేనికి, ఇలాంటివి చెప్తానని కాదు నేను అనేది. ప్రతి బ్లాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది ఎందుకు వచ్చింది. ఎందుకంటే ఆ కోడ్ అర్థం చేసుకోవాల్సిన అవసరం మీకు లేదు, కానీ దాన్ని అది ఎందుకు అన్నది తెలుసుకోవాల్సినంత వరకు మీకు నాలెడ్జ్ ఉండాలి, అందుకని చెప్తాను అనమాట. సో అది అవునండి. ప్రతిదీ కూడా నేను ఏం చెప్పినా కూడా విత్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కోడ్ ఇక్కడ నేను పైథాన్ కోడ్ ఇస్తాను, ఇక్కడ SQS సర్వీసెస్ రిలేటెడ్ గా నేను కోడ్ రాస్తానంటే ఆ కోడ్ ఇస్తాను, దాన్ని ఎట్లా వర్క్ చేయాలో చెప్తాను నేను ప్రతిదీ కూడా అనమాట. ఇట్లా నేనైనా, ముస్తఫా అయినా, రాహం, చంద్రశేఖర్ ఎవరైనా సరే మేము అట్లనే ఇస్తాం మొత్తం. ఈ ల్యాండా ఇవంతా కూడా సర్వర్లెస్. డెవలపర్ గా మీరు ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళకి ప్రతి వాళ్ళకి కోడ్ చాలా అవసరం. API గేట్వే రిలేటెడ్ ఇది కోడ్, ఇది PDF ఫైలు, రికార్డెడ్ వీడియో, ఆ రోజు టాపిక్స్ డిస్కషన్, ఇదంతా కూడా ఇంత డీటెయిల్ గా ఇస్తాను నేను ఏమి ఇచ్చినా కూడా. ఓకే, సో తర్వాత మీతో ఒక విషయం డిస్కస్ చేద్దాం అండి అనుకుంటున్నాం. చెప్పండి. నాది ఫస్ట్ క్లాస్ అండి. లైక్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు జాయిన్ yesterday. So I have some questions like, do you deal with మన అథీనా గురించి, గ్లూ గురించి ఏమని చెప్తారా? లేదండి, అండ్ అథీనా గ్లూ లేదు నాది. ఈ డిప్లాయ్మెంట్ టూల్స్ లో అర్బన్ కోడ్ డిప్లాయ్ గురించి ఏమని చెప్తారా? ఏంటండి? UCD గురించి ఏమని చెప్తారా? అర్బన్ కోడ్ డిప్లాయ్ లేదు. ఓకే. ఓకేనా? ఇంకా యా, అంటే లైక్ వీ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్ స్క్రాచ్ గా మనం డిప్లాయ్ చేసుకునేటట్టు ఆ లెవెల్ సపోర్ట్ ఇస్తారా మీరు? 100% అండి. స్క్రాచ్ నుంచే మొత్తం అంతా ఉంటుంది. ఒక డిప్లాయ్మెంట్ యాక్టివిటీ మనం చేస్తున్నాము అంటే ఇది చెప్తున్నాను కదా నేను. నేను ఇప్పుడు ఎలా తీసుకుంటానంటే ఒక ఎగ్జాంపుల్, బేసిక్ గా నేను ఒక డెవలపర్ని. ఓకే, యాజ్ ఎ డెవలపర్ ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతారు అన్న దగ్గర నుంచి మొదలు పెట్టి దాన్ని ఇప్పుడు మనం మైగ్రేట్ చేస్తున్నాము అంటే క్లౌడ్ నేటివ్ లోకి మైగ్రేట్ చేసుకోవాలి. ఓకే, ఆ క్లౌడ్ నేటివ్ సర్వీసెస్ అన్ని దేనికి ఏది రిప్లికేషన్, దేనికి ఏది యూజ్ చేయాలి అన్నది చెప్తూ
దాంట్లోకి ఏమేమి సర్వీసెస్ యూజ్ చేసాము అవన్నీ ఇక్కడ ఉందనుకోండి, క్లౌడ్ లోకి మైగ్రేట్ చేయాలి. ఏ సర్వీసెస్ యూజ్ చేస్తున్నాను నేను ప్రతిదీ కూడా అనమాట ఇక్కడ. ఓకే, చేసుకుంటూ అది లైనక్స్ లో అయితే ఎట్లా డెవలప్ చేస్తామో, విండోస్ లో అయితే ఎట్లాగా, ఇవన్నీ కూడా చెప్తూ తీసుకొస్తాను నేను. ఓకే. ఓకేనా? Yep. ఇంకా ఫైన్ దెన్. నేను ఇవాళ మీకు ఫ్రీ టైం, మొన్న కొంతమంది క్వశ్చన్స్ అడిగారండి, అంటే కాల్ చేసి కూడా అడిగారు, వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నట్టున్నాయి. నిన్న నేను క్లారిఫై చేశాను, కానీ అంటే ఫ్రీ టైర్ లో మాకు మీరు ఏమి ఇస్తారు, విత్ ఇన్ ఫ్రీ టైర్ లిమిటేషన్స్ మేము ఎలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఇలాంటి విషయాలు అడుగుతున్నారు కొంతమంది వచ్చి. తప్పలేదు, వాళ్ళకి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు వాళ్ళ సర్వీసెస్ ని, ప్రతి సర్వీస్ ని అండి, వాళ్ళ ప్రతి సర్వీస్ ని, ఐ థింక్ క్లియర్ గా కనిపిస్తుంది కదా మీకు, వాళ్ళ ప్రతి సర్వీస్ ని కూడా ఒక లిమిట్ వరకు మనకి ఫ్రీగా ఇస్తారు. ఆ లిమిట్ అనేది డిఫరెంట్ కేటగిరీస్ లో ఉంటుందండి. లైక్ కొన్ని ఫ్రీ ట్రయల్స్ ఉంటాయి, కొన్ని 12 months ఫ్రీ ఉంటాయి, కొన్ని ఆల్వేస్ ఫ్రీ ఉంటాయి. అయితే ఏది కూడా 100% ఫ్రీ కాదండి. మీరు ఆల్వేస్ ఫ్రీ కేటగిరీ అయినా, 12 months ఫ్రీ అయినా, ఫ్రీ ట్రయల్ అయినా, ఏది కూడా మన ఇష్టం వచ్చినట్లు వాడేసుకోమని కాదు వాడు చెప్పేది. ఒక లిమిట్ చెప్తాడు, ఆ లిమిట్ వరకు అది ఫ్రీ. విత్ ఇన్ దట్ లిమిటేషన్ మనం వర్క్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసారంటే ఈ ఫ్రీ ట్రయల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి చూడండి, మొబైల్ యాప్స్ ఏదైనా మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ రిలేటెడ్ గా ఇమేజెస్ ఇలాంటి యాప్స్ ఉన్నాయనుకోండి మన మొబైల్లో, వాడు 1 day 2 days కట్లా మనకి ట్రయల్ చేసుకో, ఆ తర్వాత నీకు మన ముందరే మన కార్డ్ ఇన్ఫర్మేషన్ అది కలెక్ట్ చేస్తాడు. నువ్వు ఒక వారం రోజులు, 3 రోజులు, 4 రోజులు వాడుకో, నీకు ఓకే అనుకుంటే తర్వాత నుంచి పే చేసి కంటిన్యూ అవ్వ అంటాడు. మనం అది చూసుకుని ఓకే అనుకుంటే ఓకే, లేకపోతే ఆ తర్వాత దాన్ని స్టాప్ చేసేసుకుంటూ ఉంటాం. మర్చిపోయి ఉంటే ఆటో డెబిట్ అయిపోతుంది. అలాగే ఇది కూడా అనమాట. దీనికి కొన్ని ఫ్రీ ట్రయల్స్ మీరు తీసుకున్నారు అంటే, ట్రయల్స్ ఇది ఇక్కడ క్లిక్ చేయండి, ఏమున్నాయో చూపిస్తాడు. అమెజాన్ సేజ్ మేకర్, యాప్ స్ట్రీమ్, లైట్ సైల్, ఇలాంటివి కొన్ని సర్వీసెస్ ఉంటాయి అనమాట. వీడు దీన్ని కొంత టైం చెప్తాడు ఇక్కడ, ఈ టైం వరకు ఇది ఫ్రీ అని చెప్పి చెప్తాడు. అలాగే కొన్ని సర్వీసెస్ ఉంటాయండి, ఆల్వేస్ ఫ్రీ అంటాడు. అయితే ప్రతి దానికి ఒక లిమిట్. ఏంటి ఆ లిమిట్? ఇప్పుడు డైనమో డిబి అంటే ఇట్స్ అ టైప్ ఆఫ్ డేటాబేస్, నో ఎస్క్యూఎల్ డేటాబేస్. మన దాంట్లో మోంగో డిబి అని ఒక డేటాబేస్ ఉంటుంది, అది మీరు వినే ఉంటారు. ఓకే, సో ఆ మాంగో డిబికి ఈక్వలెంట్ డేటాబేస్ అనమాట ఇది. అంటే ఇంకా మనకి డాక్యుమెంట్ డిబి ఇలాంటివి కూడా ఉన్నాయి. మాంగో డిబి ఇస్ అ కైండ్ ఆఫ్ నో ఎస్క్యూఎల్ డేటాబేస్. ఓకే, సో ఇది మనకి 25 GB వరకు స్టోరేజ్ ఫ్రీ. అయితే మళ్ళీ ఇక్కడ రీడ్ రైట్ ఆపరేషన్స్ ఇలాంటివి ఉంటాయండి, దానికి ఛార్జెస్ ఉంటాయి వేరేగా. ఓకే, అయితే ఈ 25 GB మనం దాటకుండా గనక మనం మెయింటైన్ చేసుకుంటే మనకి ఇది ఫ్రీ. దాటిందంటే ఛార్జెస్ పడతాయి. అలాగే ల్యాండా అని చెప్పి ఏపీఐస్ ట్రిగ్గర్ చేయడానికి, ఏపీఐస్ లాంటివి క్రియేట్ చేయడానికి దానికి యూజ్ చేస్తుంటాడు. ఇది 1 million హిట్స్ వరకు ఫ్రీ ఇస్తాడండి, 1 million రిక్వెస్ట్లు ఫ్రీ అంటాడు. అలాగే దాని నుంచి కన్జ్యూమ్ అయ్యే మెమరీ ఇలాంటి వాటికి సెపరేట్ ఛార్జెస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే 1 million అంటే ఎంత, మన ఇండియన్ టెర్మినాలజీలో మాట్లాడుకుంటే 10 లక్షలు. ఓకే, 10 lakhs. అయితే ఆ మాట వినడానికి పెద్ద నెంబర్ లా ఉంటుంది, కానీ కమర్షియల్ గా ఎంటర్ప్రైజ్ లెవెల్లో యూజ్ చేస్తున్నప్పుడు ఈ 1 million అనేది అంత పెద్ద నెంబర్ ఏం కాదు. ఇది చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకే వాడు కూడా 1 million అంటూ ఉంటాడు. ఓకే, తర్వాత అమెజాన్ క్యూ అన్లిమిటెడ్. అంటే ఈ అమెజాన్ క్యూ కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి వాటి బేస్డ్ అనమాట. అంతా కూడా మనకి రిమోట్స్ దగ్గర అక్కడ పనిచేస్తూ ఉంటే అన్లిమిటెడ్ ఆల్వేస్ ఫ్రీ ఇచ్చాడు, బాగుంటుంది ఇది. తర్వాత అమెజాన్ ఎస్ఎన్ఎస్, క్లౌడ్ వాచ్, క్లౌడ్ ఫ్రంట్ ఇలాంటివి చూసారు, ఇవన్నీ కూడా ఒక లిమిట్ వరకు ఫ్రీ ఇస్తాడు. మనం జాగ్రత్తగా ఆ లిమిట్ దాటి వెళ్ళకూడదు. అలాగే కొన్ని సర్వీసెస్ ఉంటాయండి, 12 months ఫ్రీ అంటూ ఉంటాడు. ఈ 12 months ఫ్రీ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది తెలిసి తెలియకుండా ఏమనుకుంటూ ఉంటారంటే, 12 months ఫ్రీ అనే మాటకు అర్థం ఇవాళ మనము మొదలు పెట్టినప్పటి నుంచి 12 months ఫ్రీ. మీ అకౌంట్ ఈ రోజు మార్నింగ్ 9 o'clock కి 9:10, 11 seconds, 11 స్టార్ట్ చేశారు అంటే ఎగ్జాక్ట్ 1 year తర్వాత అదే టైం వరకు 12 months కన్సిడర్ అవుతున్నాడు. మధ్యలో మీరు ఏదో 2-3 నెలలు నేను అసలు అకౌంట్ కనెక్ట్ అవ్వలేదండి, ఆ 2 నెలలు క్యారీ ఫార్వర్డ్ అవుతాయా, ఇలాంటివి అనుకోకూడదు. అలా ఏం అవ్వదు. మీరు ఇవాళ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారంటే మధ్యలో మీరు వాడుకున్నా వాడుకోకపోయినా అది 12 months మాత్రం ఫ్రీ ఉంటాయి. అయితే ఫ్రీ అంటే మన ఇష్టం వచ్చినట్లు ఫ్రీ కాదండి మీకు. నేను ఒకసారి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లోకి లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను నేను.
ఇది సైన్ అప్ కాదు, ఎగ్జిస్టింగ్ అకౌంట్ లోకి వెళ్తాను నేను. రూట్ అకౌంట్, దీనికి 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది మనకి ఫెసిలిటీ. ఓకే, అది జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఆ సెక్యూరిటీ ప్రాసెస్ కూడా నేను చెప్తాను మీకు చెప్పేటప్పుడు. ఓకే, నా మొబైల్ కి సెటప్ చేసుకుంటాం సెక్యూరిటీ అనేది. ఇప్పుడు మనకి EC2 అనే ఒక సర్వీస్ ఉందండి. EC2 అంటే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఈ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ యూజ్ చేసుకుని మనము రకరకాల సర్వర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ AWS టెర్మినాలజీలో విర్చువల్ మిషన్స్ అని చెప్పి మనం సాధారణంగా అంటూ ఉంటాం. VMware యూజ్ చేసేవాళ్ళు కానీ, గూగుల్ క్లౌడ్, అజ్యూర్ వాడేవాళ్ళు విర్చువల్ మిషన్స్ అంటూ ఉంటారు. AWS వాళ్ళు వాళ్ళ టెర్మినాలజీలో దీన్ని ఇన్స్టెన్స్ అంటారు అనమాట. ఇన్స్టెన్స్ అంటే ఒక విర్చువల్ మిషన్. మనం ఇందులో మిషన్ లో ఒక విర్చువల్ మిషన్ లో రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి. లైక్ లైనెక్స్, మ్యాక్ ఓఎస్. అంటే ఇక్కడ ముంబై కనుక మ్యాక్ ఓఎస్ ఉంటుంది. అదే మీరు హైదరాబాద్ రీజియన్ లో చూసారంటే మ్యాక్ ఓఎస్ ఉండదు అనమాట. రీజియన్ అంటే ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి తర్వాత, డోంట్ వరీ. ఓకేనా, ఇక్కడ ఉబుంటూ ఇవి ఉంటాయి. మనకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ తోటి మనకు కావాల్సినట్టుగా సర్వర్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక సర్వర్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాం అన్నట్టు. అమెజాన్ మిషన్ ఇమేజ్ అంటాడు. ఈ మిషన్ ఇమేజ్ వర్క్ ప్రకారం కింద మీకు టైప్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ వస్తూ ఉంటాయి. ఇక్కడ వాడిచ్చే కాన్ఫిగరేషన్ బట్టి కొన్నింటికి ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఉంటుంది, కొన్ని సర్వర్స్ కి ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉండదు. ఓకేనా, ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉన్నది ఇక్కడ వీడు క్లియర్ గా రాస్తాడు. ఆ రాసినది మాత్రమే. ఇది రీజియన్ టు రీజియన్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ముంబైలో అనుకోండి, ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉండే ఇన్స్టెన్స్ టైప్ ని T3 మైక్రో అంటారు. అదే మీరు ముంబైలో వెళ్ళారనుకోండి T2 మైక్రో అంటారు. నార్త్ విర్జీనియా వెళ్తున్నా T2 మైక్రో అంటారు. హైదరాబాద్ ఇలాంటివన్నీ కొత్త రీజియన్స్ అనమాట. ఇవి ఈ మధ్యన మొదలు పెట్టారు. అక్కడ T3 మైక్రోలు తీసుకొచ్చారు అనమాట. వీటికి ఒక లిమిటెడ్ కాన్ఫిగరేషన్, లైక్ 2 కోర్ ప్రాసెసర్, 1 GB మెమరీ, దీంతో మీకు ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఇది మీకు 12 months ఫ్రీ. అయితే ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలండి. 12 months ఫ్రీ అంటే ఏదో మన ఇష్టం వచ్చిన ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసేస్తామని కాదు. ఓకే, దానికి ఒక లిమిట్ ఉంటుంది. అది మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేశారనుకోండి, ఒక సర్వర్ లాంచ్ చేశారు, మనం మామూలు జనరల్ టెర్మినాలజీలో చేశారు. అది రోజుకి ఎన్ని గంటలు ఉంటుంది? 24 hours. అంటే మీరు ఒక ఇన్స్టెన్స్ ని రోజంతా నడిపించారు అంటే మీరు ఎన్ని గంటలు దాన్ని కన్జ్యూమ్ చేసుకున్నట్లు? 24 hours కన్జ్యూమ్ చేసుకున్నట్లు. అంటే నెలకి 30 రోజులు, 31 రోజులు లెక్కేసుకోండి. పోనీ 31 రోజులు అనుకుందాం. అంటే ఎన్ని గంటలు మీరు దాన్ని రన్ చేసినట్లు? 744 hours దాన్ని రన్ చేశారు మీరు. ఓకే, అంటే మీకు 750 hours ఏమో ఫ్రీ లిమిట్. దాంట్లోంచి మీరు 750 లోంచి ఈ 744 పోగా ఇంకా 6 hours మిగిలిపోయింది కనుక పర్వాలేదు, మీకు ఛార్జెస్ పడవు. ఓకే, అంటే అయితే ఇంకొకటి, ఈ మంత్ ఏమైనా మీకు ఫ్రీ టైర్ మిగిలిపోతే నెక్స్ట్ మంత్ కి ఏమి క్యారీ ఫార్వర్డ్ అవడం అలా ఏముండదండి. మళ్ళీ వచ్చే నెల ఫ్రెష్ గా మొదలవుతుంది అనమాట. అదే మీరు 2 ఇన్స్టెన్సెస్ ని లాంచ్ చేస్తారనుకోండి, రోజుకి 24 hours లెక్కన టోటల్ గా చూసుకుంటే 48 hours అది కన్జ్యూమ్ అయిపోతుంది మీకు. ఓకే, 48 hours లో మీకు ఎండ్ ఆఫ్ ద మంత్ చూసుకుంటే 1488 hours రన్ అవుతుంది. అందులోంచి ఫ్రీ 750 పోగా రిమైనింగ్ 738 hours కి మనకి ఛార్జెస్ పడిపోతాయి. మనం ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. నేను చెప్తా ఫ్రీ టైర్ లిమిటేషన్ ఎలా ఉంటుంది అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ అట్ ద సేమ్ టైం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫ్రీ టైర్ అనేది మనం జాగ్రత్తగా వాడుకోవాలి. కావాలంటే మనం ఇప్పుడు ఒక ఇన్స్టెన్స్ ఇక్కడ లాంచ్ చేస్తామండి, EC2 లైనెక్స్ డెమో. ఓకే, సింపుల్ గా చెప్తాను నేను. ఓకే, ఇక్కడ నేను ప్రొసీడ్ వితౌట్ కీపేర్, ఇది నెట్వర్కింగ్ రిలేటెడ్, ఇవన్నీ నేను చేసేటప్పుడు వన్ ఆఫ్టర్ అనదర్ చెప్తా. ఇలా మనం ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తామండి, ఇట్ విల్ టేక్ లిటిల్ టైం మనకి కాన్ఫిగరేషన్ రెడీ అవడానికి. మనం ఇలా రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ తోటి కనెక్ట్ అవ్వచ్చండి. ఓకేనా, EC2 విండోస్ డెమో. ఓకేనా, సో ఇక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటారు. ఇక్కడ కూడా మనకు కావాల్సిన ఇమేజ్, అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏముండాలి, దాంట్లో ఏమైనా డిఫాల్ట్ గా SQL సర్వర్ ఇలాంటివి ఏమైనా ఇన్స్టాల్ అయి ఉండాలి, ఇలాంటివి కొన్ని ఉంటాయి అనమాట. ఓకే, మనకు కావాల్సిన ఇమేజ్, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఇక్కడ మీకు SQL సర్వర్ డిఫాల్ట్ గా ఇన్స్టాల్ అయిపోయి వచ్చేస్తుంది. కానీ ఇది సెలెక్ట్ చేసుకున్నారంటే ఇందులో ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ మీకు లేదు కనుక మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసుకునేది ఏదైనా సరే జాగ్రత్తగా చూసుకుని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కోర్ బేస్డ్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ప్లస్ మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే మన ఇన్స్టెన్స్ టైప్ లో ఏ వెర్షన్ ఉంది, ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉంటాం.
తర్వాత ఇది కనెక్ట్ అవ్వడానికి మీకు ఒక కీ పేర్ కావాలి. EC2 కీ పేర్ అంటే ఏంటనేది అది నేను తర్వాత చెప్తాను. సింపుల్ గా ఇక్కడ నేమ్ ఇచ్చేసి క్రియేట్ చేసుకుంటాం అంతే. ఓకేనా, చేసేసి జస్ట్ క్రియేట్ కీ పేర్ అంటాం, అంతకు మించి ఏమీ చేయం, మనం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ డెస్క్టాప్ ఎక్కడొక్కడ సేవ్ చేసుకుంటాను నేను దాన్ని తీసుకెళ్ళి. ఓకే, దీనికి మెమరీ చూడండి 30 GB ఫ్రీ. ఓకే, వీడు ఇచ్చేది అన్నట్టు, ఇంకా ఎక్కువైనా తీసుకుంటే ఛార్జెస్ పడుతూ ఉంటాయి, మనం దాటి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇన్స్టెన్స్ లాంచ్. ఇప్పుడు చూడండి మనకి ఇన్స్టెన్స్ ఇక్కడ క్రియేట్ అయిపోయాయి మనకి. మీరు వీటిని వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 ఇన్స్టెన్సెస్ ని నేను ఇలా వదిలేసాను అనుకోండి, ఇవి ఎంతసేపు రన్ అయిపోతున్నాయి 2 కలిపి? పెర్ డే 24 అవర్స్ లెక్కను తీసుకుంటే టోటల్ గా 48 అవర్స్ రన్ అయిపోతుంది. 1488 టోటల్, అవుట్ ఆఫ్ ఇది 750 మీకు ఫ్రీ. దీనికి ఛార్జ్ పడుతుందండి. మనం ఇన్స్టెన్స్ టైప్ ఏం తీసుకున్నాము అనే దాన్ని బట్టి ఛార్జెస్ ఉంటూ ఉంటాయి అనమాట. మనం ఆ విషయంలో వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. మనకి తెలిసి తెలియక కొంతమంది ఏంటంటే 750 అవర్స్ ఫ్రీ అంటే నేను ఎన్ని ఇన్స్టెన్సెస్ అయినా ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉండేవి తీసేసుకోవచ్చేమో అనుకుంటూ ఉంటారు, కానీ కాదు. ఓకే, మీరు యాజ్ ఎ స్టూడెంట్ మీకు నేర్చుకోవడానికి ఒక ఆప్షన్ ఇవ్వాలి కనుక AWS అయినా, ఎజ్యూర్ అయినా, GCP వాళ్ళైనా ఒక లిమిట్ మీకు ఫ్రీ ఇస్తారు. మీరు అది దాటి వెళ్ళకూడదు అనమాట. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే మమ్మల్ని అడగొచ్చు. మీకు డిస్కషన్ ఫోరమ్స్ అంటే ఒకటండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు అడగడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి క్లాస్ లో అడగొచ్చు, లేదు మీకు డిస్కషన్ ఫోరమ్స్ ఉంటే అక్కడ డిస్కస్ చేయొచ్చు. పర్సనల్ గా కాల్ చేయకూడదండి, అట్లా మాత్రం వద్దు. ఎందుకంటే నేను ఆఫీస్ లేదో వర్క్ లో ఉంటాను, ముస్తఫా అవైలబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కనుక ఏంటంటే పర్సనల్ కాల్స్ చేయకూడదు. మీకు డౌట్స్ ఏమొచ్చినా డిస్కషన్ ఫోరమ్స్ లో చేయొచ్చు. మా డిస్కషన్ ఫోరమ్స్ చాలా యాక్టివ్ గా ఉంటాయండి. స్టూడెంట్స్ అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఈ మధ్యన కొంచెం డౌన్ అయ్యారు, కానీ ఇదివరకు ఇంకా బాగా ఫాస్ట్ గా ఉండేవారు. ఓకే, ఏదైనా సరే ఆ విధంగా ఉంటుంది. క్లియర్ అండి? ఫ్రీ టైర్ అనే దానికి మీనింగ్ ఏంటి అనేది అర్థమైందా మీకు? నాకు ఒక డౌట్ అండి. ఇప్పుడు మీరు ఇప్పుడు EC2 సర్వీస్ గురించి చెప్పారు. ఇప్పుడు అంటే మీ టెంప్లెట్ ఎలా ఉంటుంది? ఒక్కొక్క సర్వీస్ చెప్పి అది మీరు డిప్లాయ్మెంట్ ఎలా చేయాలో యూజింగ్ టెంప్లెట్స్ నేర్పిస్తారా, లేకపోతే ఫస్ట్ మొత్తం సర్వీసెస్ అన్ని అయిపోయినాక మళ్ళీ టెరాఫామ్కి వచ్చినప్పుడు అప్పుడు ఆ టెంప్లెట్ క్రియేట్ చేసి అట్లా అక్కడ పుష్ చేయడం? ప్రతి దానికి డిప్లాయ్మెంట్స్ ఏముంటాయండి? ఇప్పుడు S3 ఉంది అనుకోండి, S3 లో డిప్లాయ్మెంట్ చేసేది ఏముంటుంది? S3 అంటే ఏంటి మీరు తెలుసుకోవాలి. దానికి ఒక రియల్ టైమ్ లో చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు నేను. S3 లో ఇప్పుడు నేను కొన్ని సర్వీసెస్ వరకు కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టుకుంటాను అనమాట. ఓకే, ఆ S3 తోటి రియల్ టైమ్ లో ఒక చిన్న ప్రాజెక్ట్ చేసి దాంతో ఎలా చేస్తున్నారు, దాని పర్మిషన్స్ ఎలా ఉంటాయని చూపిస్తాను నేను. అందులో డిప్లాయ్మెంట్ ఏముంటుంది. ఇప్పుడు EC2 ఉంది అనుకోండి, ఇప్పుడు EC2 లో ఒక సింపుల్ వెబ్సైట్ మీకు కాన్ఫిగర్ చేసి చూపిస్తా. అలాగే లోడ్ బ్యాలెన్సర్ ఎట్లాగా, ఆటో స్కేలింగ్ ఎట్లాగా చేస్తా. ఇదంతా అయిన తర్వాత RDS చెప్తా. డేటాబేస్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇలా మన వెబ్సైట్ లో మీరు చూసారంటే మన ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళండి, రియల్ టైం ప్రాజెక్ట్స్. నేను ఎలా చెప్తా అంటే ఇక్కడ మీకు మేము 1 సెకండ్ ఏదది ఇక్కడ ఈ ఫస్ట్ ఒక వెబ్ అప్లికేషన్. ఓకే, ఈ వెబ్ అప్లికేషన్ గురించి ఇది డిప్లాయ్ చేయాలి మీరు అంటే ఈ డిజిటల్ లైబ్రరీ అంటే ఇందులో ఏమేమి సర్వీసెస్ వాడుతున్నాను చూడండి. గిట్, గిటబ్, EC2, లోడ్ బ్యాలెన్సర్, ఆటో స్కేలింగ్, VPC, రౌట్ 53 దేనికి? డొమైన్ మ్యాపింగ్ కి. ఓకేనా? సో ఇవి మీకు ఈ సర్వీసెస్ వరకు కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆ అప్లికేషన్ చూపిస్తాను మీకు. అప్పటి వరకు ఇప్పుడు S3 ఉందనుకోండి, S3 లో ఒక సింపుల్ అప్లికేషన్ కోడ్ రాసి డిప్లాయ్ చేస్తున్నప్పుడు ఎలా చేస్తాను. ఓకే, లాంబ్డా ఫంక్షన్స్ గురించి చెప్తున్నాను. లాంబ్డా ఫంక్షన్స్ చెప్తున్నప్పుడు ఏ విధంగా చెప్తాను, ఇలాంటివన్నీ చెప్తాం అనమాట, తీసుకోవచ్చు మీకు. ఓకే, ఆ తర్వాత క్లౌడ్ ఫార్మేషన్ చెప్పిన తర్వాత ఈ అప్లికేషన్ ఇప్పటివరకు మనం మాన్యువల్ గా చేసుకొచ్చాం. అలా కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ లైక్ ఒక కోడ్ ద్వారా మనం ఎట్లా చేయాలి అంటే ఒక AML ఫంక్షన్ కానీ JSON ఫార్మేట్ లో కానీ మొత్తం అంతా కూడా ఇదే అప్లికేషన్ ని మనం కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాం, ఇవే సర్వీసెస్ వాడతాం, కానీ కన్స్ట్రక్షన్ ఎలా చేసుకుంటూ వస్తాం ఒక్కొక్క బ్లాక్ అన్నది చెప్తాం. ఆ తర్వాత మీరు ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, ఇక్కడ మీకు ఇదే అప్లికేషన్, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారో ఇదే అప్లికేషన్ కావచ్చు, కానీ దాని కాన్ఫిగరేషన్ మొత్తం అంతా తేడా ఉంటుంది. ఇక్కడ మీకు అవసరం అవుతాయి ఏమేమి సర్వీస్, ఇక్కడ మీకు Node.js లో చెప్తా దీన్ని. ఓకే, డిఫరెంట్ సింపుల్ గా ఊరికే మార్చాను. ఇక్కడ వరకు పైథాన్ లో చెప్పాను కదా, ఇక్కడ Node.js మారుస్తాను, అంత మించి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా? సో అక్కడ ఎలాస్టిక్ బిన్ స్టాక్ యూజ్ చేసి దీంతో ఎలా మనం డిప్లాయ్మెంట్ చేస్తాము. ఓకే, ఆ తర్వాత CI/CD సెటప్ చేయాలి. మనం ఇప్పుడు డెవాప్స్ అంటేనే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ మనకి. సో దానికోసం మనం ఎలా CI/CD సెటప్ చేస్తాం దీనికి అన్నది చెప్తాను నేను. ఆ తర్వాత
ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఇదే అప్లికేషన్ తీసుకుంటానో వేరే అప్లికేషన్ తీసుకుంటానో అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ అప్పటి వరకు నేను ఇప్పుడు స్టోరేజ్ కోసం నా అప్లికేషన్ కి నా సిస్టమ్ లోను లేకపోతే ఒక విండోస్ ఇన్స్టెన్స్ తీసుకుని అక్కడ లోకల్ స్టోరేజ్ ఎలా చేస్తున్నాము, దాన్ని క్లౌడ్ లోకి మైగ్రేట్ చేస్తున్నప్పుడు S3 ఎలా వాడతాము, పర్మిషన్స్ అనేవి IAM ద్వారా ఎలా వాడతాము, లోడ్ బ్యాలెన్సింగ్ ఇవన్నీ ఎలా సెట్ చేస్తాం, డేటాబేస్ రిక్వైర్మెంట్స్ RDS లో అయితే ఎలా చేస్తాము, DynamoDB లో అయితే ఎలా చేస్తాం. ఓకే, దీనికి మళ్ళీ డైరెక్ట్ గా ఇన్లైన్ క్వరీస్ రాస్తామా లేకపోతే లాంబ్డా లాంటిది ఏదైనా ఒక సర్వీస్ హెల్ప్ తీసుకుంటే ఎలా చేస్తాము. ఓకే, లాంబ్డా API గేట్వే, దానికి HTTP అండ్ HTTPS రెండు కావాలి. మామూలుగా HTTP యూజ్ చేయడం ఎలాగా, SSL సర్టిఫికేట్ కానీ TLS సర్టిఫికేట్ కానీ ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి దానికి. ఓకే, దానికి వచ్చి మీకు సర్వర్లెస్ ఎన్వైరన్మెంట్ లో వర్క్ చేస్తున్నప్పుడు మీకు చాలా లాగ్స్ జనరేట్ అవుతాయి, ఇష్యూస్ వచ్చాయి, వాటిలో ఎలా ట్రబుల్ షూట్ చేస్తారు, దానికోసం మీరు క్లౌడ్ వాచ్, క్లౌడ్ ట్రయల్ వీటిని యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, ఎన్క్రిప్షన్ మెకానిజం ఉంటుంది. మీరు ఒక వెబ్సైట్ సైన్ ఇన్ అవుతున్నారు అనుకోండి, మీ పాస్వర్డ్ అనేది వెరీ సీక్రెట్ గా స్టోర్ అవ్వాలి. అది యూజ్ చేస్తున్నప్పుడు మనము మామూలుగా అయితే నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్ లో అయితే మనం ఏదో ఒక ఎన్క్రిప్షన్ కీ తీసుకుని దాని త్రూ ఎన్క్రిప్ట్ చేసేసి సేవ్ చేస్తూ ఉంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు KMS, AWS మనకి KMS అనే సర్వీస్ ఉంది. ఆ KMS అనే సర్వీస్ యూజ్ చేసి మనం ఎలా ఎన్క్రిప్షన్ చేస్తాము. ఓకే, ఇలాంటి ప్రతిదీ కూడా చూపిస్తూ మీకు ఈ ప్రాజెక్ట్ చేస్తాం అన్నట్టు, మొత్తం అంతా కూడా కంప్లీట్ డిప్లాయ్మెంట్ చేయిస్తాం దీన్ని. అర్థమైందండి? ఓకే, అర్థమైంది. ఇక్కడ ఇంకా ఇంకా ఇంటిగ్రేట్ చేయొచ్చు, కానీ ఇప్పటికే చాలా ఎక్కువైపోయి 15 సర్వీసులు ఇక్కడికే పెట్టాను నేను. ఇంకా చెప్పి వదిలేసాను దీన్ని. నేను చెప్పేటప్పుడు లాంబ్డాలో ఇదే లాంబ్డా ఫంక్షన్ లో RDS ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, ఇంకొక లేయర్ క్రియేట్ చేసి అందులో DynamoDB ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇలా ప్రతి అంటే SQL NoSQL కాన్సెప్ట్స్ రెండింటిని టచ్ చేస్తాం మనం ఇక్కడ. ఓకే, ఇది డెవలపర్స్ కి ఇంకా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఐ షుడ్ అంటే నేను సొంతగా లాంబ్డాస్ యూజ్ చేసుకొని పని చేసుకునేటట్టు. ఓకే, 100%. లాంబ్డా అంటే నేను జస్ట్ లైక్ దట్ ఏదో టాప్ లెవెల్లో టచ్ చేసి వదిలేనండి. నేను లాంబ్డా గురించి చెప్పేటప్పుడు లాంబ్డాలో మీకు లేకపోతే ఇక్కడ మా ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకి చెప్పింది ఎట్లా చెప్పినా చూడండి, చూపిస్తాను. డిసెంబర్, ఓ మై గాడ్, వీడు ఎందుకు వచ్చాడు మధ్యలో? ఓహో, ఇది ఇన్కాగ్నిటో విండో అనుకుంటా. ఒక్క నిమిషం, ఇది కూడా ఇన్కాగ్నిటోనా? యా, ఓకే. లాంబ్డా ఎంత చెప్పాను చూడండి ఇక్కడ నేను. ఫస్ట్ అసలు సర్వర్లెస్ కంప్యూటింగ్ అంటే ఏంటి అన్న దగ్గర నుంచి మొదలుపెట్టి లాంబ్డా ఇంట్రడక్షన్, కోల్డ్ స్టార్ట్ అంటే ఏంటి, ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, రోల్ బేస్డ్ అథెంటికేషన్, సింపుల్ లాంబ్డా ఫంక్షన్, అందులో ఏమీ ఉండదు, సింపుల్ లాంబ్డా ఫంక్షన్. అలాగే దాన్ని ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ అంటే ఈ లాంబ్డా ఫంక్షన్ ని మీరు డిఫరెంట్ సర్వీసెస్ నుంచి ఎలా ట్రిగ్గర్ చేస్తారు, అందులో లేయర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఎలియాస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, దేనికోసం యూజ్ చేస్తాం, వెర్షన్స్ దేనికోసం యూజ్ చేస్తాం, API గేట్వే త్రూ లాంబ్డాని ఎలా కాన్ఫిగర్ చేసుకుని ట్రిగ్గర్ చేసుకోవాలి, లేయర్స్, ఇలాంటి ప్రతి కూడా కంప్లీట్ గా నేను మొత్తం ఇది 3 days తీసుకుంటాను ఈ లాంబ్డా కంప్లీట్ చేసుకోవడం అనమాట. ఒక్కొక్కసారి 2 days లో అయిపోవచ్చు, అది స్టూడెంట్ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా కూడా లాంబ్డా రిలేటెడ్ కంప్లీట్ గా చెప్పుకుంటూ వెళ్తామండి. జస్ట్ లైక్ దట్ ఏదో ఒక సింపుల్ కోడ్ రన్ చేసి అయిపోయిందని నేను చెప్పాను మొత్తం అంతా కూడా. ఓకే, మళ్ళీ లాంబ్డా ఫంక్షన్ ఫర్దర్ ఇక్కడ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు మీకు ఈ మన రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో మనం డేటాబేస్ కమ్యూనికేషన్ చేసేటప్పుడు 2 రకాలుగా చేస్తాం. ఒకటి డైరెక్ట్ గా కోడ్ రాసుకుంటూ వెళ్ళిపోతాం, అది ఒక పద్ధతి. అలా కాకుండా డైరెక్ట్ కోడ్ రాసుకుంటూ వెళ్ళిపోతే డిపెండెన్సీ అనేది మనకి ఎప్పుడు కూడా డైరెక్ట్ గా మన అప్లికేషన్ నుంచి మన కోడ్ రాసుకునే దగ్గర డైరెక్ట్ డేటాబేస్ కి డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది. అలా ఉండకూడదు, 3 tier ఆర్కిటెక్చర్ లోకి మార్చాలి. అంటే డేటాబేస్ లేయర్ ని సెపరేట్ చేసేయాలి. సో ఆ డేటాబేస్ లేయర్ కమ్యూనికేషన్ అంతా లాంబ్డా అండ్ API గేట్వే ద్వారా జరుగుతుంది అనమాట. అప్పుడు ఇంకా మన ఎండ్ యూజర్, మన కోడ్ రాసుకునే డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా డేటాబేస్ తోటి డైరెక్ట్ డిపెండెన్సీ ఉండదు. డైరెక్ట్ గా ఈ API గేట్వే ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో అది కోడ్ లో కాల్ చేసుకుంటారు, వర్క్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా చేస్తాం, మొత్తం సెపరేట్ చేసేస్తే ఎట్లా చేయాలి అవన్నీ చూపిస్తూ ఈ 5th ప్రాజెక్ట్ అనేది చేయిస్తాను నేను. ఓకే.
ఓకేనా? యా అండి. యా, థ్యాంక్స్. చూపిస్తానండి అది కూడా. ఇప్పుడు నా దగ్గర ఉందో లేదో కానీ కొత్త సిస్టమ్ సెటప్ చేసరికి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, లేనట్టుంది. దట్స్ ఓకే. మీకు ఈసారి వేరే సిస్టమ్ లో ఉంది, అది తర్వాత చూపిస్తానండి. ఓకే, కాకపోతే మొత్తం సెపరేట్ చేస్తాం 3 tier ఆర్కిటెక్చర్ లో. మన అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్, తర్వాత బిజినెస్ లాజిక్ లేయర్ అన్ని సెపరేట్ గా ఉంటాయి. ఓకేనా? యా, యా. అది. సో ఇప్పుడు మీరు ఒక సింపుల్ అప్లికేషన్ ఇప్పుడు నేర్చుకునేటప్పుడు ఏదైనా ఒక ఇది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ బ్యూటీ గురించి చెప్తున్నాం. మనకి మొన్నటి వరకు నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్ లో ఉందనుకోండి, మీరు ఒక పబ్లిక్ సర్వర్ కావాలి, పాసిబిలిటీ అవుతుంది ఒక స్టూడెంట్ కి. కానీ క్లౌడ్ లోకి వస్తే సింపుల్ గా ఇలా కనెక్ట్ చేసుకుంటారు. ఒక వెబ్ అప్లికేషన్ ఏదో మీరు డిప్లాయ్ చేయాలనుకున్నారు, ఇది T3 మైక్రో, ఇది ఫ్రీ. జస్ట్ దీన్ని కనెక్ట్ అయిపోతారు. కనెక్ట్ అయిపోయి చిన్న చిన్న లైనక్స్ కమాండ్స్ ఉంటాయి, అవన్నీ మన దగ్గర ఎలాగో డిస్కస్ చేసుకుంటాం మనం. ఓకే, ఇది లైనక్స్. ఈ లైనక్స్ సింపుల్ కమాండ్స్ ఉంటాయి మీకు. ఇక్కడికి వచ్చి మనకు కావాల్సిన ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకుంటాం, HTTPD-Y. ఓకే, ఇవన్నీ నేను చెప్తానండి, మీరు ఏమి ఇప్పుడు నేను రాసేస్తుందని చూసి అమ్మో ఇదేదో నాకు అర్థం కావట్లేదు అని కంగారు పడక్కర్లేదు. మీరు ఏమి కూడా గ్రాడ్యువల్ గా నేర్చుకుంటారు అన్ని. యా, ఎనేబుల్ చేసి పడేస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక సింపుల్ వెబ్ అప్లికేషన్ హోస్ట్ చేయాలి ఇందులో. లైక్ వేర్ www HTML, ఈ పాత్ లోకి వెళ్ళిపోయి మనం ఏం చేస్తాం అంటే విమ్ index.html. ఇదంతా కూడా విండోస్ లో అనుకోండి, అంతా కూడా యూజర్ ఇంటర్ఫేస్ మీకు బాగా కనిపిస్తుంటుంది. లైనక్స్ లోకి వచ్చేసరికి అంతా కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, ఓ పట్టన అర్థమే చావదు అనమాట. అది ప్రాబ్లం. ఓకే, ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఈ పోర్ట్ ఓపెన్ చేద్దాం. ఇట్ వర్క్స్. ఇది ఏంటో తెలుసా, సింపుల్ గా వాడు డిఫాల్ట్ గా ఇచ్చేది. దీన్ని మనం మార్చుకోవచ్చు. ఓకే, దీన్ని మనం మార్చుకుని మనం కావాలనుకుంటే దీన్ని మనకు కావాల్సిన వెబ్సైట్, మన దగ్గర HTML కంటెంట్ అది ఉందనుకోండి, ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది, మీ వెబ్సైట్ కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సింపుల్ గా చూపిస్తాను మీకు నేను. sudo -i cd space ఈ టెర్మినల్ నుంచి కనెక్ట్ అవుతున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు చూపిస్తుంటుంది ఈ లైనక్స్ మిషన్. మెయిన్ ఈ కమాండ్ లైన్ నుంచి చేస్తుంటే వస్తుంది తలనొప్పి. ఓకే, ఇక్కడ మీరు సింపుల్ గా నేను ఒక H1 ట్యాగ్ పెడతాను, వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేయండి. మీరు కూడా ఈ IP అడ్రస్ మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్ లో కానీ రన్ చేసి చూడండి, ఇదే వెబ్సైట్ వచ్చేస్తుంది మీ అందరికీ కూడా. ఓకే, ఇలా సింపుల్ గా మీకు నాలెడ్జ్ ఏం లేదండి. ఇప్పుడు ఇక్కడ నేను రాసింది ఒక సింపుల్ HTML పేజ్ కంటెంట్ రాశాను. మనకు నాలెడ్జ్ ఉందనుకోండి, మీ పైథాన్, .NET, జావా ఏముంటుంది, ఆ కోడ్ రాసుకుంటారు, అది ఇక్కడికి డిప్లాయ్ చేసుకుంటారు. కాన్ఫిగరేషన్ రిలేటెడ్ కొన్ని చేంజెస్ ఉంటాయి, ఆ చేంజెస్ చేసుకుంటారు, డిప్లాయ్మెంట్ అయిపోయింది మీ వెబ్సైట్ ఇక్కడ. సో ఈ విధంగా చేస్తాం. దీనికి మనం ఏం చేస్తాం, AWS వాళ్ళు మనకి రకరకాల ఫీచర్స్ ఇస్తారు, లైక్ ఆటో స్కేలింగ్, లోడ్ బ్యాలెన్సర్. మీరు ఒక లోడ్ బ్యాలెన్సర్ కి అటాచ్ చేసుకోవచ్చు తీసుకెళ్ళి. లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి, మన వెబ్సైట్ ఉంది, ఇది ఒక సింపుల్ వెబ్సైట్, దీన్ని మహా అయితే ఎక్కువ మంది ఏం చూడరు. మనం ఏదైనా ఒక మంచి వెబ్సైట్ లాంచ్ చేసాం, చాలా ట్రాఫిక్ వచ్చేస్తుంది, ఒక లిమిట్ ఉంటుంది. మన వెబ్సైట్ అంటే ఒక వెబ్ సర్వర్ లో హోస్ట్ చేసాం, ఈ వెబ్ సర్వర్ కంటూ ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్ దాటి గనక హిట్స్ వస్తున్నాయంటే డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఏం చేస్తుందంటే లోడ్ బ్యాలెన్సర్ మన వెబ్సైట్ కి వచ్చే హిట్స్ ని మల్టిపుల్ టార్గెట్స్, అంటే ఇలాంటి ఇన్స్టెన్సెస్ మనం మల్టిపుల్ క్రియేట్ చేసుకుని వాటి మధ్యన ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్. సో దీన్ని తీసుకెళ్లి మీరు ఒక డొమైన్ కి మ్యాప్ చేయాలనుకోండి, యాక్చువల్గా మనకి ఇక్కడ Route 53 అని చెప్పి ఒక సర్వీస్ ఉంటుంది. ఈ Route 53 అనే సర్వీస్ దేనికి వస్తుందంటే DNS సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, DNS సర్వీసెస్ అంటే మనకు కావాల్సిన డొమైన్ నేమ్స్ అలాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. నేను ఇక్కడ ఒక డొమైన్ పర్చేస్ చేస్తాను. అఫ్ కోర్స్ ఇది మాత్రం ఫ్రీ కాదండి, Route 53 ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫ్రీ, మీరు ఖచ్చితంగా పే చేయాల్సిందే అనమాట. కాకపోతే దీన్ని ఆప్షనల్ గా పెట్టుకోండి. నేను చెప్తా దేన్ని మీరు మాన్యువల్ ప్రాక్టీస్ చేయాలి, దేన్ని వదిలేయచ్చు అనేది నేను చెప్తా ఉంటాను.
సో ఆ లిమిట్స్ దాటి వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉంది, మీరు దీనికి డొమైన్ మ్యాప్ చేయాలనుకుంటున్నాను. నేనైతే ఆల్రెడీ ఇక్కడ డొమైన్ మ్యాప్ పర్చేస్ చేసుకున్నాను నేను $15 పెట్టి. ఇక్కడికి వచ్చి నేను ఈ డొమైన్ ఇక్కడ మ్యాప్ చేసేసుకుంటాను అనమాట. జస్ట్ క్రియేట్ రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంతకు ముందర మీరు ఐపీ అడ్రస్ ఇచ్చారు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మీరు ఇక్కడికి వచ్చి చూడండి, క్లౌడ్ ఇన్ తెలుగుకి మ్యాప్ చేస్తామా తీసుకెళ్ళిపోయి. ఓకే, అయితే ఇప్పుడు మిమ్మల్ని ఇలా ఎందుకు అడుగుతోంది? ఇప్పుడు ఇలాగా ఇది వదిలేండి, ఇది ఓకే చేసింది కనుక మళ్ళీ రాదు. ఇంకొక ఇన్కాగ్నిటో విండో తీసుకుందాం, ఇది కూడా రావట్లేదు. యాక్చువల్గా ఇందాక దిస్ సైట్ ఈస్ నాట్ సెక్యూర్ అని వచ్చింది కదా ఒక మెసేజ్, మనకి వచ్చిందా? Yeah. అది ఎందుకు వచ్చింది? సర్టిఫికేట్ ఎందుకంటే మనం లేదండి. ఇది సైట్ సెక్యూర్. హెచ్టిటిపి, సైట్ ఈజ్ నాట్ సెక్యూర్. మనం ఎప్పుడు కూడా పాత పద్ధతి అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ చేసింది ఏంటంటే పాత పద్ధతి, హెచ్టిటిపి ప్రోటోకాల్ మీద చేస్తున్నట్లేదు, హెచ్టిటిపిఎస్ మీద చేయాలి. దానికి మనకి ఏడబ్ల్యూఎస్ లో సర్టిఫికేషన్స్ మేనేజర్ అని చెప్పేసి ఒక సర్వీస్ ఉంటుంది అనమాట. ఈ సర్టిఫికేట్ మేనేజర్ ఏం చేస్తుందంటే విత్ ఇన్ ఏడబ్ల్యూఎస్ లో వాడే సర్వర్స్ కి వీటిలన్నింటికి కూడా సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తుంది. టిఎస్ఎల్ కానీ, టిఎల్ఎస్ కానీ, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ కానీ ఇష్యూ చేస్తూ ఉంటుంది అనమాట. హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్ కోసం ఇదంతా కూడా. ఇవన్నీ మనకి ఫ్రీ అండి. నేను చెప్పేది ఏ లిమిట్స్ లో ఉంటాయో ఫ్రీ లిమిట్స్ నేను చెప్తా, అది దాటి వెళ్ళకుండా ఉంటే మీరు చాలు. వెళ్ళాలంటే ఛార్జెస్ పడితే దానికి రెస్పాన్సిబిలిటీ మీదే, మళ్ళీ నన్ను అడగకూడదు మీరు. ఓకేనా? సో ఇవి జాగ్రత్తగా కన్సిడర్ చేసుకుంటూ మనం ఏడబ్ల్యూఎస్ అనేది నేర్చుకుంటూ ఉంటాం. మీరు నేను చెప్పింది జాగ్రత్తగా ఫాలో అవ్వాలి, అది మాత్రమే మీరు చేయాల్సిన పని అనమాట. అర్థమైందా అండి? Yeah. ఇప్పుడు దాన్ని నాన్ సెక్యూరిటీ సెక్యూరిటీ అండి, అంటే లైక్ దీనికి సర్టిఫికేట్ ఇచ్చి ఇప్పుడు ఇది టైం పడుతుంది, ఇమీడియట్ గా తీసుకోదు. ఇది ఏం చేస్తుందంటే మన డొమైన్ నేమ్ ఇక్కడ సప్లై చేసి ఇంక ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది చిన్న పని ఇదంతా, కానీ టైం పడుతుంది. డిఎన్ఎస్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఏంటంటేనండి మనకు కొంచెం టైం పడతాయి అనమాట. అన్ని కూడా ఇమీడియట్ గా మన కాన్ఫిగరేషన్ సెట్ కాదు. డేటాబేస్ ఒకటి, డిఎన్ఎస్ ఏముంది, ఇప్పుడు మీరు ఒక డొమైన్ పర్చేస్ చేశారండి, తీసుకెళ్లి ఏ బ్లాగర్ లోనూ దాన్ని కాన్ఫిగర్ చేయాలని చెప్పి మీరు అనుకున్నారు. ఓకే, అది ఇమీడియట్ గా అయిపోతుందా మీకు? వాడు అంటాడు ఒక 24 hours టైం పడుతుంది అంటాడు కదా. ఇక్కడ చూడండి పెండింగ్ వ్యాలిడేషన్, ఈ పెండింగ్ వ్యాలిడేషన్ ని మనకి టైం పడుతుంది చేయడానికి. ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలి, కాన్ఫిగరేషన్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ రిఫ్రెష్ చేసి డిఎన్ఎస్ రిలేటెడ్ సర్వీసెస్ ఏమున్నాయో అవి ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవాలి. కొంతసేపటి తర్వాత ఇది ఎప్పుడైతే సక్సెస్ అని వచ్చిందో ఆ తర్వాత మిగిలిన అయితే ఒకటేంటంటే ఈ క్లౌడ్ ఇక్కడ ఇది డైరెక్ట్ గా దీన్ని ఇలా నేను ఈసీ2 ఇన్స్టెన్స్ సెట్ చేయకూడదు దీనికి. దీనికి ఏంటంటే మీకు టీడీఎస్ఎల్ సర్టిఫికేట్ కానీ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కానీ కావాలి అంటే లోడ్ బ్యాలెన్సర్ ఉండి తీరాలి, డైరెక్ట్ గా అవ్వదన్నమాట. ఐపీ అడ్రస్ కి ఇవ్వడు వాడు, దాని లిమిటేషన్స్ ప్రకారం లోడ్ బ్యాలెన్సర్ కి ఇస్తాడు. అర్థమైందండి? ఇది మీకు ఇమీడియట్ గా అవ్వదు, కాకపోతే వన్స్ నేను ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ కాన్ఫిగర్ చేసుకోవాలంటే చూపిస్తా చూడండి. ఇక్కడికి వచ్చి నేను ఒక ఇన్స్టెన్స్ హెచ్టిటిపి ప్రోటోకాల్ ఇక్కడ చేసేసి నేను ఇన్స్టెన్స్ టార్గెట్ గ్రూప్ CCITTG ఏదో ఒక నేమ్ ఇస్తా, పెద్ద మీనింగ్ ఏం అవసరం లేదు. ఓకే, నాది విండోస్ ఇన్స్టెన్స్ కాకుండా లైనక్స్ ఇన్స్టెన్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇన్స్టెన్స్ టార్గెట్ గ్రూప్ ఇక్కడికి వచ్చి లోడ్ బ్యాలెన్సర్ సెట్ చేస్తున్నాను, క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయి, మనం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ గురించి మాట్లాడుకుంటాము. ఓకే, CCIT లోడ్ బ్యాలెన్సర్. ఓకే, ఇది ఇంటర్నల్ ఇంటర్నెట్ ఫేసింగ్, మనది ఇంటర్నెట్ ఫేసింగ్, మనం ఏమీ మార్చక్కర్లేదు, ఇలా ఉంచేస్తే చాలు. ఓకే, తర్వాత ఇక్కడ మన టార్గెట్ గ్రూప్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంకా లిజనర్ యాడ్ చేయాలి. ఇక్కడ మనం హెచ్టిటిపి మీద చేస్తున్నాం, యాక్చువల్గా ఇక్కడ ఇంకొకటి కూడా చేయాలి. ఏం చేయాలి? హెచ్టిటిపిఎస్ మీద కూడా చేయాలి. కానీ అది చేయాలి అంటే ఇక్కడ మనము లిజనర్ డీటెయిల్స్ ఇవ్వాలి అక్కడ, అది మనం అందుకనే తర్వాత చేద్దాం దీన్ని. ఓకేనా? జస్ట్ ఇక్కడికి వచ్చి క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. ఈ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయిపోయి మనకి ఇది అవైలబుల్ కావడానికి ఒక ఫ్యూ మినిట్స్ టైం పడుతుంది. ఇదంతా కూడా ఇవన్నీ కొన్ని కాన్ఫిగరేషన్స్ రెడీ కావడానికి కొంచెం టైం పడుతుంది, మనం వెయిట్ చేయాలి. ఓకే, ఈ విధంగా మనం ఇది సక్సెస్ వచ్చింది, ఫైన్. ఇది సక్సెస్ అయిపోయింది కనుక మనం ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. ఓకే, క్రియేట్ రికార్డ్స్ మన పని అయితే అయిపోయింది. ఓకే, అది కాన్ఫిగరేషన్ రెడీ కావడమే మిగిలింది ఇంకా. అయితే మనం ఇంకొక చిన్న పని ఏం చేయాలంటే ఈ లోడ్ బ్యాలెన్సర్స్ రిలేటెడ్ గా లిజనర్ ఒకటి యాడ్ చేయాలి. మనకి ఇప్పటికి లిజనర్ అంటే
ఏ పోర్ట్ కి వెళ్ళాలి అని చెప్పాను. మన అప్లికేషన్ ఇప్పుడు ఇక్కడ హెచ్టిటిపి పోర్ట్ నుంచి మనకి రిక్వెస్ట్ వచ్చింది 80 పోర్ట్ త్రూ. కానీ మనం ఇప్పుడు ఎప్పుడైతే SSL సర్టిఫికేట్ ని కాన్ఫిగర్ చేసుకుంటున్నామో మనం ఇంకొక లిజనర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏ లిజనరు? హెచ్డిడిపిఎస్ 443 మీద ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి దీన్ని? హెచ్డిడిపిఎస్ అంటే మన టార్గెట్ గ్రూప్ ఇది. ఓకేనా? అలాగే మన ఏసీఎం సర్టిఫికేట్ మనం సెట్ చేసుకున్నాం కదా, ఆ ఏసీఎం సర్టిఫికేట్ అంటే సర్టిఫికేట్స్, ఏసీఎం అంటే AWS సర్టిఫికేట్స్ మేనేజర్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనం తీసుకున్నది ఈ సర్టిఫికేట్ రిలేటెడ్, దీన్ని యాడ్ చేయాలి. ఇదంతా ఈ కాన్ఫిగరేషన్ రెడీ కావడానికి ఒక ఫ్యూ మినిట్స్ టైం పడుతుంది. మనం ఆ తర్వాత మాత్రమే ఇది తెచ్చుకోగలం. సో ఇదంతా మీరు ఆ సర్వీస్ చెప్పేటప్పుడు మళ్ళీ ఇంకా డీప్ గా చెప్తారు. ఇప్పుడు ఇప్పుడు అంతా మాకు డెమో కాబట్టి ఇప్పుడు యాక్చువల్ గా మేము ఆన్ జాబ్ లోకి వెళ్తే మాకు యాక్సెస్ ఇవ్వరు కదా, అంటే డెవాప్స్ త్రూ చేయాలి కదా, అంటే పైప్ లైన్స్ త్రూ చేయాలి అంటే కదా. మనం తెలుసుకోవాలండి. ఇప్పుడు మీకు ప్రతిదీ ఎందుకు ఇస్తారు? మీరు 45 సర్వీసులు నేర్చుకున్నారని చెప్పి మీకు 45 సర్వీసులు రిలేటెడ్ కంప్లీట్ పర్మిషన్ ఇవ్వడానికి ఇస్తాడా? ఇవ్వరు. మీ జాబ్ రోల్ ఏంటి అన్న దాన్ని బట్టి మీకు చెప్తారు తప్ప ఎవడు కూడా మీకు ఏదో నాలెడ్జ్ ఉంది అన్నంత మాత్రాన్ని మీకు ఇవ్వరు. ఓకే, ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ మేనేజర్ ఉందనుకోండి, మొన్న వాళ్ళకి చెప్పింది చూపిస్తున్నాను నేను, మొన్న మా ప్రీవియస్ స్టూడెంట్స్ కి నేను ప్రతిదీ కూడా ఎందుకు ఏంటి ఎలా అనేది ప్రాక్టికల్ గా చూపిస్తాను నేను. జస్ట్ లైక్ దట్ ఏదో హై లెవెల్లో చూపించింది, థిరిటికల్ అండ్ బోత్ ప్రాక్టికల్. సర్టిఫికేట్స్ మేనేజర్ అంటే ఏంటి, ఇందులో ఏమేమి ఉంటాయి, ఓకే, ఈ పబ్లిక్ సర్టిఫికేట్ అంటే ఏంటి, ప్రైవేట్ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే ప్రాక్టికల్ గా నేను చూపిస్తాను నేను. ఓకే, ఇంత డీప్ గా ఉంటుంది. దాని కాస్ట్ ఎంత, ప్రతిదీ నేను ఇట్లా చెప్తా. దాని కాస్ట్ ఏ విధంగా ఛార్జెస్ పడతాయి మీకు దీంట్లోను. ప్రతి అర్థమైందండి? టాపిక్ మీద నోట్స్ ఇస్తారండి మీరు? ప్రతి టాపిక్ రన్నింగ్ రిలేటెడ్ గా నోట్స్ మీకు రాసుకోవాలా? నోట్స్, రన్నింగ్ నోట్స్ అసలు మీరు ముట్టుకోవద్దు ఎప్పుడు కూడా. నేను అందరికి స్టూడెంట్స్ కి చెప్పేది అదే. ఓకే, రన్నింగ్ నోట్స్ అసలు మీరు చేయొద్దు. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇంతకు ముందరే మీకు, ఇలా ఇస్తాను నేను ప్రతిదీ కూడా. లాంబ్డా గురించి చెప్తున్నాను అనుకోండి, లాంబ్డా రిలేటెడ్ ఇది ఫాంట్ ప్రాబ్లం వచ్చి ఇలా అయిపోయింది. దీన్ని పీడిఎఫ్ కింద మారుస్తుంటే ఆ ఫాంట్ దీన్ని రికగ్నైజ్ చేయకి ఇలా అయిపోయింది, దాన్ని చేంజ్ చేయాలి. ఓకే, ప్రతిదీ కూడా నేను ఇట్లా కంప్లీట్ నోట్స్ ఇస్తాను. ఓకే, మేము రన్నింగ్ నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. మీరు రన్నింగ్ నోట్స్ ఏది రాసుకోవద్దని చెప్తాను నేను, ఎందుకంటే పాయింట్స్ మిస్ అవుతారు మీరు. ఓకేనా? ఓకే, ఆర్డిఎస్ ఉంది, ఆర్డిఎస్ రిలేటెడ్ గా ప్రతిదీ కూడా నేను నోట్స్ ఇస్తాను నేను. ఇవన్నీ మళ్ళీ ఇంకా మీరు ప్రాజెక్ట్ కూడా చెప్పారు, ప్రాజెక్ట్స్ లో ఎట్లా డిప్లాయ్ చేయాలి కూడా చూపిస్తారు. ఓకే, అండర్స్టూడ్. ఇప్పుడు మీరు 5 ప్రాజెక్ట్స్ చూపించారు కదా, అందులో డాకర్ కుబర్నెటిస్ లేదా తర్వాత ప్రాజెక్ట్? డాకర్ కుబర్నెటిస్ డెవాప్స్ లో వస్తుంది. ఇంకా ఈ బ్యాచ్ వాళ్ళకి డాకర్ కుబర్నెటిస్ అవ్వలేదు కదా, అందుకని ఇందులో లేదు. ఓకే, ప్రతిదీ కూడా డాకర్ కుబర్నెటిస్ టెరాఫామ్ వీటిలన్నిటివి కూడా దానికి ఉంటాయి. డాకర్ సిలబస్ లోనండి, సిలబస్ లో ఇక్కడ చూడండి, ఇదిగో కింద ఉందిగా ఇచ్చంగా. ఇప్పుడు పైన చూపించింది AWS రిలేటెడ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఓకే, ఇక్కడ కింద చూపిస్తున్నది డెవాప్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఇవి. ఓకేనా? అంటే ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో ఇప్పుడు ప్రాపర్ గా ఒక ఆన్ ప్రైమ్ అప్లికేషన్ ని తీసుకెళ్లి క్లౌడ్ లో వేయాలి అని అంటే అంత లెవెల్ గా చెప్తారా? చెప్పాను కదండి, ఇదిగో చూడండి, ఇది నేను ఎలా చెప్పాను నేను మీకు. స్టార్టింగ్ ఒక ఆన్ ప్రైమ్ అప్లికేషన్ తీసుకున్నాను నేను, దాన్ని స్టెప్ బై స్టెప్, మీరు కావాలంటే ఈ వీడియో ప్లే చేస్తా చూడండి మీకు. చెప్తున్నారు మీరు, ఒక 3 days పట్టింది. అవును, 3 days పట్టిందని చెప్పారు. సారీ. ఇదిగో చూడండి, ఒక డేటాబేస్ కూడా, నేను డేటాబేస్ చెప్పేటప్పుడు కూడా డైరెక్ట్ AWS డేటాబేస్ తీసుకోండి. ఈ టేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారు, ఇదంతా కూడా ఆన్ ప్రైమ్ లో నేను డేటాబేస్ కూడా ఫస్ట్ లోకల్లో క్రియేట్ చేస్తానండి. డైరెక్ట్ గా MySQL కి వెళ్ళి డేటాబేస్ తీసుకొచ్చి అక్కడ ఇన్స్టాల్ చేసి చూపించి, సరే ఈ MySQL డేటాబేస్ ను క్లౌడ్ లోకి ఎలా మైగ్రేట్ చేస్తాను, నేను కోడ్ రిలేటెడ్ గా ఏమేమి ఇష్యూస్ వచ్చాయి, ఇదిగో కోడ్.
ఓకేనా? ఇంత డీటెయిల్ గా చెప్తాను, నేనేమి జస్ట్ లైక్ హై లెవెల్లో చెప్పను దాన్ని నేను. ఓకేనా? యాక్చువల్ గా ఇక్కడ నేను ఇచ్చిన దాంట్లో ఉల్టా పల్టా అయినట్టున్నాయి. 55 ఇక్కడ, 56 ఇక్కడ వచ్చాయి. దాన్ని రివర్స్ చేయాలి. కాపీ పేస్ట్ చేయడంలో తప్పు జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. యాక్చువల్ గా ఫస్ట్ డే ఇది. ఓకేనండి, నేను ఇలా ప్రతిదీ కూడా కంప్లీట్ గానే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను తప్ప జస్ట్ లైక్ దట్ పైన చెప్తూ వెళ్ళాను ఎప్పుడు కూడా నేను. ఓకే, ఈ క్విక్ సైట్ ఇలాంటివి ఏంటంటే ఇది ట్రయల్ అండి. కొన్ని సర్వీసెస్ ఏముంటాయంటే AWS వాళ్ళు ఇచ్చేటప్పుడు ట్రయల్ పీరియడ్ పెట్టేస్తాడు వాడు. ఇప్పుడు క్విక్ సైట్ ఆల్రెడీ నేను కాన్ఫిగర్ చేస్తాను ఇప్పుడు నా వెబ్సైట్ కి, నా AWS అకౌంట్ కి. అది 1 month ఫ్రీ. అందుకని ఇలాంటివి ఏమైనా ఉంటే ఒక రికార్డెడ్ వీడియో ఏదైనా ఇస్తాను, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చేయడానికి అవ్వదు. చేసామంటే చాలా ఛార్జెస్ చేస్తాడు డాలర్స్. క్విక్ సైట్ ఇలాంటి వాటికి చాలా ఎక్కువ ఛార్జెస్ చేస్తాడు వీడు. అందుకని చెప్పి ఇలాంటివి ఏమైనా ఇస్తే వీడియో ఇస్తాను తప్ప మిగిలిన ఏదైనా సరే 90% నేను క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. ఓకేనా? ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఈ ఎక్సెల్ ఏ రోజు ఆ రోజు మాకు ఇస్తారా? మెయిల్ కి అటాచ్ ఏది చేస్తారా? పడుతుందో మీరు దీన్ని బుక్ మార్క్ చేసుకుంటారు. ఇది మీ మెయిల్ ఐడికి లింక్ అప్ అయి ఉంటుంది. ఓకే, ఇదే ఓకే ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, గాట్ ఇట్. ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అడగండి, పర్వాలేదు, నాకు ఒక ఏముంటారు. డౌట్ ఉంది. సో ప్రజెంట్ మీరు ఒక ఎన్వైరన్మెంట్ లో చెప్తున్నారు కదా, సో ఇన్ కేస్ మాకు వెళ్ళినప్పుడు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ ఉంటే, సో అది మేము మేనేజ్ చేసే నాలెడ్జ్ వస్తుంది కదండి. సో టూల్స్ ఎన్వైరన్మెంట్ ఒకటండి, ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇక్కడ నేర్చుకున్నది ఎప్పుడు కూడా మన రియల్ టైమ్ లో ఉండవు. 100% ఉండవు. మనం ఇప్పుడు ఎప్పుడైనా సరే వర్క్ నేర్చుకోవాలి, కాన్సెప్ట్స్ ఏంటో అర్థం చేసుకోవాలి, రియల్ టైమ్ లో ఏ ఛాలెంజ్ వచ్చినా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఓకే, ఏం పెద్ద ప్రాబ్లం కాదండి, అదేమి పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. మనం అర్థం చేసుకోవాలని అంత టఫ్ గా ఏమి ఉండవు అలాంటివి ఏమి కూడా. రియల్ టైమ్ లో ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ మారుతూ ఉంటాయి, చిన్న చిన్న చేంజెస్ ఉంటూ ఉంటాయి ఎప్పుడు కూడా. వాటిని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి, వర్క్ చేసుకుంటూ ఉండాలి, అంతే. అదేం పెద్ద కష్టం కూడా కాదు. అర్థమైందండి? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది మనం ఇప్పుడు స్టార్ట్ చేసిన ఇన్స్టెన్స్ ఉంది, ఇది లైనక్స్ చేసాం. మీకు విండోస్ కావాలనుకోండి, EC2లోకి వెళ్ళి ఇంతకు ముందు మనం ఒక విండోస్ ఇన్స్టెన్స్ స్టార్ట్ చేసాం. మీలో ఎవరికైనా ఇన్స్టెన్స్ అంటే ఏంటి అనే డౌట్ ఉన్న వాళ్ళకి ఎవరైనా ఉంటారు కదా, అందుకు చెప్తున్నా. ఓకే, మనం హైదరాబాద్ రీజియన్ లో స్టార్ట్ చేసాము. ఈ రీజియన్ అంటే ఏంటి, ఓకే, ఇవన్నీ నేను తర్వాత చెప్తానండి, టైం వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడు ఇక్కడ యాక్షన్స్, నెట్వర్కింగ్, సెక్యూరిటీ, గెట్ విండోస్ పాస్వర్డ్, యూజ్ ప్రైవేట్ కి, ఎక్కడో నా డెస్క్టాప్ లో ఎక్కడ పెట్టాం కదా ఇందాక పెమ్ ఫైల్, ఇది వీడొక ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ యూజర్ ఐడి ఇస్తాడు. దీన్ని నోట్ ప్యాడ్ లో ఎక్కడో దాచుకోవాలి. ఓకే, తర్వాత విండోస్ ఇన్స్టెన్సెస్ మనం రిమోట్ డెస్క్టాప్ త్రూ కనెక్ట్ అవుతాం, చూసారా? రన్ లోకి వెళ్ళి ఇక్కడ విండోస్ ఆర్, రన్ లోకి వెళ్ళి MSTSC అని కొడతాం. MSTSC అని కొట్టి మన ఇన్స్టెన్స్ పబ్లిక్ IP అడ్రస్ ఏంటి, ఇది కనెక్ట్. వీడు మోర్ చాయిస్ తీసుకుందాము, యూజ్ డిఫరెంట్ అకౌంట్, మై యూజర్ నేమ్ ఇస్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ద పాస్వర్డ్ ఈస్ సంథింగ్ ఇచ్చాడు. ఇది విండోస్ కనుక ఇలా యూజర్ ఇంటర్ఫేస్ మీకు కనిపిస్తుంది. అదే లైనక్స్ అయితే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్.
అందుకే కొంతమంది లైనెక్స్ అంటే చిరాగ్గా కూడా ఉంటుంటుంది అన్నట్టు, ఏంట్రా బాబు ఇలా ఉందనిపిస్తూ ఉంటుంది. కానీ లైనెక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే, ఇది చూడండి, ఇప్పుడు మన ల్యాప్టాప్ డెస్క్టాప్ ఎలా ఉందో అలాగే ఉందా ఇది కూడా చూడడానికి. కాకపోతే ఇదేంటి, ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఏడబ్ల్యూఎస్ వాళ్ళ డేటా సెంటర్ నుంచి మనం ఇంటర్నెట్ నుంచి వయా ఇంటర్నెట్ కనెక్ట్ అవుతున్నాం. ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్ నిన్న చెప్పాను, గుర్తుందా మీకు? ఏడబ్ల్యూఎస్ వాళ్ళ డేటా సెంటర్స్ ఇలా ఉంటాయండి, వాటిని మనం విర్చువల్ గా కనెక్ట్ అవుతాయి. ఇక్కడ సర్వర్స్ ఉంటూ ఉంటాయి. ఇదిగో ఇది వాళ్ళ డేటా సెంటర్, ఏదో ఒక డేటా సెంటర్ ఎక్కడో ఒకటి ఉంది, నవీ ముంబైలో ఉందట ఇది. ఓకే, ఈ డేటా సెంటర్ లో ఇలా లోపల ఇలా సర్వర్స్ ఉంటూ ఉంటాయి. ఇంత బ్యూటిఫుల్ గా ఉంటాయా అగ్లీగా ఉంటాయా నాకు తెలియదు, కానీ లోపలికి వెళ్ళి మనం ఎవరైనా చూడడం కనుక. ఓకే, ఇదిగో ఇది బాగుంది కదా, ఈ ఇమేజ్ చూద్దాం. ఓకే, ఇది చూడండి, ఈ లోపల ఇలా ర్యాక్ లో ఇలా సర్వర్స్ ఉంటూ ఉంటాయి. ఈ సర్వర్స్ లో ఒక పార్ట్ ఇస్తాడు, మొత్తం సర్వర్ మనకి ఇవ్వడు, ఒక చంక్ మనకి ఇస్తాడంట. అదే ఇప్పుడు మనం కనెక్ట్ అయినా లైనక్స్ మిషన్ అయినా విండోస్ మిషన్ అయినా ఇలా మనం దీన్ని మన ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఎలా వాడుకుంటామో అలాగే వాడుకోవచ్చు. చూడండి ఎలా ఉంది, మన ల్యాప్టాప్ లో ఏదో విండో ఓపెన్ చేసినట్టుంది, కానీ కొత్తగా ఉన్నది అయితే లేదు కదా. మన ల్యాప్టాప్ డెస్క్టాప్ ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంటుందండి. ఓకే, విండోస్ అయితే విండోస్, లైనక్స్ అయితే లైనక్స్, ఉబుంటూ అయితే ఉబుంటూ, డిఫరెంట్ డిఫరెంట్ లైనక్స్ ఫ్లేవర్స్ తోటి మనకి అవైలబుల్ అవుతుంది. మీకు ఏది కావాల్సి అది వాడుకోవచ్చు మీరు అనమాట. ఓకే, మొత్తం మన లైనక్స్ ల్యాప్టాప్ ఎలా, మన విండోస్ ఇన్స్టెన్స్ మన ల్యాప్టాప్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. దీన్ని మీరు రకరకాల రిక్వైర్మెంట్స్ కోసం వాడుకుంటారండి. మీరు ఒక డెవలపర్ గా ఏడబ్ల్యూఎస్ ఎన్వైరన్మెంట్ లో వర్క్ చేయాలనుకుంటున్నారు. మీ ల్యాప్టాప్ ఉందండి, ఇప్పుడు నేను పైథాన్ మీద వర్క్ చేస్తున్నాను. నా పైథాన్ కి ఇక్కడ ఉన్న నా ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ సరిపోవట్లేదు, మీకు కొంచెం హై అండ్ కాన్ఫిగరేషన్ తో ఉండే సర్వర్ కావాలి. మీరు హ్యాపీగా ఏడబ్ల్యూఎస్ లోకి వెళ్ళిపోయి ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేయొచ్చు. విండోస్ ఇన్స్టెన్స్ నాకు కావాలి, సరే తీసుకో. ఇందులో నీకు ఎలాంటి కాన్ఫిగరేషన్స్ తోటి కావాలి, నాకు ఇలా 2 GB ర్యామ్ 3 GB ర్యామ్ ఇలా కాదు, ఇంకా హై అండ్ కాన్ఫిగరేషన్స్ తోటి కావాలి నాకు. ఒక లార్జ్లు ఎక్స్ లార్జ్లు ఇలాంటివి తీసుకుంటా, కాన్ఫిగర్ చేసి ఇట్లా ఓపెన్ చేస్తానంటే అది క్రియేట్ అయిపోయి నాకు కనిపిస్తుంది ఇట్లా అనమాట. ఇందులో నేను కావాలంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక సర్వర్ లా వాడుకోవచ్చు, అప్లికేషన్ సర్వర్ లా వాడుకోవచ్చు, డేటాబేస్ సర్వర్ లా వాడుకోవచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు దీన్ని. అర్థమైందా అండి? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ క్లియర్, రైట్? ఎస్ అండి, ఎస్. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, ఇలా మనకి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు రకరకాల సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ చూడండి మీరు. ఓకే, లైక్ కంప్యూటింగ్ సర్వీసెస్, EC2, లైట్సెల్, లాంబ్డా ఇలాంటి రకరకాల సర్వీసెస్, కంటైనరైజేషన్ సర్వీసెస్, కుబర్నెటీస్, ఎలాస్టిక్ కుబర్నెటీస్ అంటే కుబర్నెటీస్ లాగానే కానీ ఏడబ్ల్యూఎస్ వాళ్ళ సర్వీస్ అనమాట. ఫైల్స్ స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నారండి మీరు. ఫైల్ స్టోరేజ్ చేసుకోవడం అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఏదైనా ఒక వెబ్సైట్ కి సైన్ అప్ అవుతున్నారండి, ఫేస్బుక్ లాంటిది కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటిది ఏదో సైన్ అప్ అవుతున్నారు. ఇందులో మీరు సైన్ అప్ చేస్తున్నప్పుడు మీరు రకరకాల ఇన్ఫర్మేషన్ సప్లై చేస్తారు, లైక్ యువర్ నేమ్, నేమ్, మొబైల్ నంబర్, జీమెయిల్ ఐడి ఇలాంటివి చేసేస్తూ చివర్లో మీ ఇమేజ్ అప్లోడ్ చేస్తారు. కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో ఉండకపోవచ్చు, పెద్ద పెద్ద మ్యాటర్ కాదు. ఓకే, ఇమేజ్ ఈ నేము ఇలాంటివన్నీ కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి మీకు, ఈ డేటాబేస్ సర్వీసెస్ లో, RDS లో కానీ ఇలాంటిది ఏదో ఒక డేటాబేస్ లో మనం స్టోర్ చేస్తాం. మరి మీ ఇమేజ్ ఎక్కడ స్టోర్ అవుతుంది, ఆ ఇమేజ్ వెళ్ళి మీకు S3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అన్నమాట. ఈ సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అంటే మన ల్యాప్టాప్ లో డెస్క్టాప్ లో మనం ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేసుకునే ఫైల్స్ పెట్టుకుంటూ ఉంటామో, ఇక్కడ బకెట్స్ క్రియేట్ చేసుకుంటాం. ఈ బకెట్స్ లో మనము ఇమేజెస్ ఏదైతే అది ఫైల్స్, ఇమేజెస్ అలాంటివన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. మన గూగుల్ డ్రైవ్ లో ఎలా అయితే పెట్టుకుంటామో, పెన్ డ్రైవ్ లో ఎలా అయితే పెట్టుకుంటామో, ఇక్కడ కూడా అదే విధంగా పెట్టుకుంటూ ఉంటాం అనమాట. ఏ ఫైల్ అయినా కానివ్వండి, ఇలాంటి ఫైలా అలాంటి ఫైలా అని ఏమీ లేదు, ఎలాంటి ఫైల్ అయినా మీరు పెట్టుకోవచ్చు అప్లోడ్ చేసుకుని. ఇది HTTPS ప్రోటోకాల్ మీద అవైలబుల్ అవుతూ ఉంటాయి అనమాట తర్వాత ఫర్దర్. ఓకే, దీనికి ఒక ఆబ్జెక్ట్ URL వస్తుంది, దాని త్రూ మనం ఓపెన్ చేసుకుని చూసుకుంటూ ఉంటాం. ఎండ్ యూజర్స్ కూడా ఇలా వర్క్ చేసుకుంటూ ఉంటారు అనమాట వీటితో. ఈ బకెట్ అంటే మన ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ లో ఉండే ఫోల్డర్ లాంటిది అనమాట. ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో ఫైల్స్ పెట్టుకోవడానికి మీకు 5 GB వరకు 12 months ఫ్రీ, ఆ తర్వాత ఛార్జెస్ పడతాయి. అది మనం ఎప్పుడైనా సరే వర్క్ చేస్తున్నామంటే దాని ఫ్రీ టైర్ లిమిటేషన్ ఏంటి అనేది యాజ్ ఎ స్టూడెంట్ ఒకటి నేర్చుకోవడం అంటే అర్థం జస్ట్ డైరెక్ట్ గా దాన్ని అది ఏంటని తెలుసుకుని వదిలేయడం కాదు. దాని ఫ్రీ టైర్ లిమిటేషన్ ఏంటి అనే దాని మీద మీకు అవగాహన ఉండాలన్నమాట. అర్థమైందండి?
ఎస్ అండి. యా ఎస్ అండి. ఇలా మీకు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మీకు ఈ రోజున చూసుకుంటే 200+ సర్వీసెస్ ను ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ 200+ అంటే అరౌండ్ 250 సర్వీసెస్ ఉన్నాయి. అందులో ఒక 210 220 హైలీ కాంప్రహెన్సివ్ అండి. ఇంకా మీరు అది దాటి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అంతలా ఇస్తున్నారు. కొన్ని సర్వీసెస్ కొంచెం తక్కువలో ఉండొచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఓకేనా. ఇప్పుడు మనకి స్టోరేజ్ కోసం S3, డేటాబేస్ కోసం ఇది. డేటాబేస్ లో మళ్ళీ ఆర్డిఎస్ ఉంటుంది, డైనమో డిబి ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ డిబి ఉంటుంది. ఇలాంటి రకరకాల డేటాబేసెస్ అనమాట. మనకి ఇప్పుడు రిక్వైర్మెంట్స్ రకరకాలుగా ఉంటాయి. ఆర్డిఎస్ అంటే వీడు ఇచ్చే సర్వీసెస్ ఏంటి, ఇందులో మీరు చూసారంటే డేటాబేస్ లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీరు క్రియేట్ డేటాబేస్. ఈ క్రియేట్ డేటాబేస్ లో చూడండి, మనకి ఈ రోజున కావాల్సిన MySQL, PostgreSQL ఇవే కదా మనం సోఫిస్టికేటెడ్, మనం మార్కెట్ లో ఎక్కువ మంది యూస్ చేసే డేటాబేస్ ఇవే కదా, రిలేషనల్ డేటాబేస్ అంటే ఇవన్నీ కూడా ఇస్తాడు. ఓకే, మనం జస్ట్ వీటిని మామూలుగా అనుకోండి, మీరు లైసెన్స్ పర్చేస్ చేయాలి, దానికి నిజం చెప్పాలంటే చాలా ఖర్చు అవుతుంది అనమాట లైసెన్స్ పర్చేస్ చేయడానికి. ఇక్కడ సింపుల్ గా ఇలా మీరు కనెక్ట్ అయితే, డేటాబేస్ ని కనెక్ట్ అయ్యారనుకోండి, డేటాబేస్ ని క్రియేట్ చేశారంటే వీడు ఏం చేస్తాడు, ఒక సింపుల్ గా మీకు ఒక ఎండ్ పాయింట్ ఇస్తాడు. ఈ ఎండ్ పాయింట్ తీసుకెళ్లి మీ అప్లికేషన్ లో కాన్ఫిగర్ చేసుకుని యూజర్ ఐడి పాస్వర్డ్ సప్లై చేసేసి మీరు ఈ డేటాబేస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అంతకు ఎంతసేపు వాడుకున్నారో దానికి ఛార్జెస్ పడుతూ ఉంటాయి అనమాట. అలాగే NoSQL కి వచ్చి మీకు డైనమో డిబి, డాక్యుమెంట్ డిబి ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. వీటిని వాడుకునే వాళ్ళు వీళ్ళని వాడుకుంటూ ఉంటారు. అలాగే నెట్వర్కింగ్, విపిసి అంటారు, అంటే విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. మనం ఇప్పుడు ఒక సర్వర్ లాంచ్ చేస్తామండి. ఇక్కడ నేను లాంచ్ చేసి వాడేసుకుంటున్నాను, ఇంటర్నెట్ ద్వారానే కనెక్ట్ అవుతున్నాను అంటే ఇది ఏదో ఒక నెట్వర్క్ లో ఉన్నట్టే కదా. ఇంటర్నెట్ ద్వారా నేను ఈ సర్వర్ ని కనెక్ట్ అవ్వగలిగాను అంటే ఇది ఏదో ఒక నెట్వర్క్ లో ఉంటేనే కదా మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. ఓకే, ఆ నెట్వర్క్ అది విపిసి త్రూ వస్తుంది. ఆ నెట్వర్క్ కావాల్సి ఎవడు పడితే వాడి ఇప్పుడు ఈ సర్వర్ ఉందండి, నేను మీకు ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసాను, నేను కనిపిస్తున్నాయి మీకు. అఫ్ కోర్స్ ఎవరో హార్మ్ చేస్తారా లేదా అనేది వేరే విషయం. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను అంటే ఎవరైనా దీన్ని ఏదైనా మిస్యూజ్ చేయాలనుకునే వాళ్ళు కావాలంటే కనెక్ట్ అయిపోగలరు వీటికి. కానీ నేను దీన్ని రిస్ట్రిక్ట్ చేస్తాను. ఎలాగా, ఫైర్ వాల్ సెటప్ చేసుకో. ఇక్కడ మనకి సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది అనమాట. సెక్యూరిటీ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఫైర్ వాల్. ఈ ఫైర్ వాల్ లో నేను రూల్స్ రాస్తాను, ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు, ఏ లిమిటేషన్స్ త్రూ మాత్రమే దీన్ని కనెక్ట్ అవ్వాలి, ఇలాంటివన్నీ నేను లిమిటేషన్స్ రాస్తాను అనమాట. అలాంటి వాటి కోసం మనకి విపిసి అనే సర్వీస్ ఉంటుంది. అలాగే మీకు కావాల్సిన CI/CD సెటప్ కోసం ఈ సర్వీసెస్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఇందులో కోడ్ కమిట్ డిప్లికేట్ అయిపోయింది, AWS వాడే వద్దంటున్నాడు. ఇలా రోబోటిక్స్ రిలేటెడ్, బ్లాక్ చైన్ టెక్నాలజీస్, శాటిలైట్ టెక్నాలజీస్, గేమ్ డెవలప్మెంట్, ఇలాంటి IoTs, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మిషన్ లెర్నింగ్, మీడియా సర్వీసెస్, ఇలా ప్రతి దానికి కూడా, ఈవెన్ క్వాంటమ్ టెక్నాలజీస్, వీటిలన్నింటికి కూడా AWS లో సొల్యూషన్ ఉంటుందండి. ఆన్ ప్రెమిస్ లో చేసే మీ ప్రతి పనికి కూడా AWS లో 99% రిక్వైర్మెంట్స్ కి ఏదో ఒక సొల్యూషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనం వాటిని వాడుకుని పని చేసుకోవాలంతే. మీకు ఇప్పుడు ఈమెయిల్ కావాలండి, మామూలుగా అయితే నేను వెరీ ఇనీషియల్ డేస్ లో ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ నా క్లయింట్స్ కి, నా కస్టమర్స్ ఎవరైనా ఉన్నారు వాళ్ళకి ఈమెయిల్స్ అలాంటివి పంపడానికి కోడ్ రాయాలంటే ఎవడో ఒక థర్డ్ పార్టీ సర్వీస్ హెల్ప్ తీసుకోవడం, లేకపోతే మొబైల్ కి SMS పంపాలి, దానికి ఏదో ఒక థర్డ్ పార్టీ సర్వీస్ హెల్ప్ తీసుకోవడం, ఇలాంటివి ఏదో చేసుకోవడం. ఇప్పుడు AWS లో SNS, సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. ఓకే, నోటిఫికేషన్ సర్వీస్ ఇదిగో ఇది. ఈ సర్వీస్ యూజ్ చేసి నేను యూజర్స్ కి మెయిల్స్ పంపొచ్చు, మొబైల్స్ కి మెసేజెస్ పంపొచ్చు, ఏదైనా చేయొచ్చు. దీనికి AWS వాళ్ళు ఇచ్చిన సింపుల్ సొల్యూషన్ ఇది. ఇక్కడ క్రియేట్ చేసుకుంటారు. ఈ నోటిఫికేషన్ పంపడం ఎలా పంపుతాం, ఎప్పుడైనా మనం కోడ్ రాసుకుని అక్కడి నుంచి పంపిస్తూ ఉంటాం. ఆ కోడ్ రాసుకునేటప్పుడు మనం థర్డ్ పార్టీ సర్వీస్ లో మీరు కాన్ఫిగర్ అయ్యారనుకోండి, వాడు ఏదో ఎండ్ పాయింట్ ఇస్తాడు, అది తీసుకొచ్చి మీ కోడ్ లో పెట్టుకుంటాడు. AWS వాడు ఏమన్నాడు, నువ్వు థర్డ్ పార్టీ వాడి దగ్గరికి ఏమి వెళ్ళక్కర్లేదు, నా దగ్గరికి రా, నేనే ఇస్తున్నాను ఇక్కడ నీకు అంటాడు. ఇక్కడ నుంచే మీరు కాన్ఫిగర్ చేసుకుంటారు అంతే. అర్థమైందండి. ఇలా ప్రతి రిక్వైర్మెంట్ కి AWS లో మీకు ఏదో ఒక సొల్యూషన్. అదే AWS బ్యూటీ కూడా అనమాట. మీకు కంపారిటివ్లీ రిమైనింగ్ సర్వీస్ ప్రొవైడర్స్, AWS లో మీకు సర్వీసెస్ అనేవి చాలా ఎక్కువ, ఈజీగా అర్థమవుతుంది అనమాట మీకు ఎప్పుడైనా సరే. ఇంకా వీడు చాలా ఫీచర్స్ కూడా ఇస్తుంటాడు, అంటే అందరికీ ఇస్తాడని నేను గ్యారంటీ ఇవ్వను, కానీ ఫ్రీ క్రెడిట్స్ ఇస్తుంటాడు. నాకు మొన్న ఒక చిన్న సర్వే ఫిల్ చేయమని చెప్పాడు, చేస్తే నాకు ఒక $300 క్రెడిట్ ఇచ్చాడు. నేను గత 2 నెలల నుంచి ₹1 కూడా నేను బిల్ పే చేయట్లేదు. ఇదో చూడండి, $25 వరకు నాకు బిల్ వస్తే నేను ₹1 కూడా పే చేయలేదు.
ఓకే, ఏడబ్ల్యూఎస్ వాడు నాకు క్రెడిట్స్ ఇచ్చాడు. ఎంత $300 ఒకసారి ఇచ్చాడు, $150 ఒకసారి ఇచ్చాడు, $35 ఒకసారి ఇచ్చాడు. మొన్న కూడా మళ్ళీ 2 సర్వేస్ ఇచ్చి ఇది నువ్వు ఫిల్ చేసా ఉంటే $25 ఇస్తానని చెప్పాడు. సరే అని చేస్తాను. ఇలా క్రెడిట్స్ ఇస్తూ ఉంటాడు అనమాట ఏడబ్ల్యూఎస్ వాడు. ఇది వాడుకుంటూ ఉండాలి. ఇవి ఎలాగా క్రెడిట్స్ ఎలా వస్తాయి అన్నది నేను చెప్తాను. అంటే నేను చెప్పినవి ఇస్తాడని గ్యారంటీ కాదు, కానీ ఇస్తూ ఉంటాడు. 90% ఇచ్చాడు మన ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరికీ కూడా. ఇలాంటివి కూడా వాడుకుంటూ మీరు విత్ ఇన్ ఫ్రీ లిమిట్స్ లో మీరు నేర్చుకోవచ్చు, ఏది నేర్చుకున్నా కూడా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను గత 2 నెలల నుంచి రూపాయి కూడా పే చేయలేదు ఏడబ్ల్యూఎస్ వాడికి. అంటే నేను చూసుకున్నాను, వాడు చెప్తాడు అనమాట, ఈ సర్వీసెస్ నీకు ఈ క్రెడిట్స్ ద్వారా నువ్వు ఫ్రీగా వాడుకోవచ్చు అని చెప్పి చెప్తాడు వాడు అనమాట. అవి జాగ్రత్తగా మనం చూసుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్లు వాడేయకూడదు. ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, అన్ని సర్వీసెస్ కి ఫ్రీ ఇవ్వడు వాడు. ఈ క్రెడిట్స్ ఇచ్చాడు అంటే ఏదో అన్ని సర్వీస్ కి ఫ్రీ ఇస్తున్నట్లు కాదు వాడికి. వాడు కొన్ని సర్వీసెస్ చెప్తాడు అనమాట, మనకి మెయిల్లో వస్తాయి. లిస్ట్ ఆఫ్ కంప్లీట్ ఆల్ సర్వీసెస్ చూసారా, ఈ సర్వీసెస్ ఉన్నాయి, ఇవి మీకు ఫ్రీ, వాడుకోండి, ఏం పర్లేదు. ఫ్రీగా వీడు ఛార్జెస్ ఇందులో పడిన దానికి దేనికి కూడా మీరు మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది కాకుండా మీరు ఏదైనా వాడారంటే దానికి ఛార్జెస్ పడతాయి, ఆ వాటికి పే చేయాల్సి వస్తుంది అనమాట. ఇలాంటివన్నీ మనం జాగ్రత్తగా చూసుకుంటూ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవాలి. అర్థమైందండి? ఎస్ అండి. అది దట్స్ ఆల్ అండి ఫ్రమ్ మై సైడ్. ఓకే, ఇవాళ అంతా జనరల్ డిస్కషన్ చేసాం, ఎందుకంటే నిన్న చాలా టాపిక్స్ మనం మాట్లాడేసుకున్నాం కనుక. నేను ఇవాళది నిన్నటిది వీడియోస్ అప్లోడ్ చేస్తాను, అవి చూసుకోండి. యూట్యూబ్ లో ఉంటాయి వీడియోస్, ఆ లింక్స్ అన్ని కూడా గ్రూప్ లో నేను షేర్ చేస్తాను. ఓకే అనుకున్న వాళ్ళకి నేను ఒక లింక్, ఒక యూపీఐ నెంబర్ ఇస్తాను, దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి నాకు డీటెయిల్స్ షేర్ చేయండి. ఓకే, 1 పేమెంట్ అయితే 11,000, 2 పేమెంట్స్ అయితే 13,000, 7,000 ప్లస్ 6,000 పే చేయాలి. ఫస్ట్ 2 ఇన్స్టాల్మెంట్స్ చేసేవాళ్ళు ఫస్ట్ 7,000 పే చేసి తర్వాత 6,000 పే చేయాలండి, అందులో చేంజ్ ఏమి ఉండదు. ఓకే, సో ఆ ప్రకారం చేయాలి. కార్డ్ పేమెంట్ కూడా ఉంటుందండి? కార్డు లేదండి. మొన్న అన్నారు ఎవరు కార్డ్ పేమెంట్ కూడా చేయొచ్చు. లేదా, నేనేమనలేదు. ఈ బ్యాచ్ ఏమైనా ఈవినింగ్ టైం స్టార్ట్ అవుతుందండి? లేదండి, మీరు ఈవినింగ్ బ్యాచ్ కావాలంటే వచ్చేయండి, ఆల్రెడీ స్టార్ట్ అయిన బ్యాచ్ ఉంది. ఓకే, ఆ బ్యాచ్ లో మీరు నేను అందులో టెరాఫామ్ కంప్లీట్ చేసి గిట్ ఒక 2 క్లాసులు అయ్యాయి. మీకు అవన్నీ కూడా అంటే నేను మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ జీరో లో చెప్తాను నాలెడ్జ్ కావాలంటే. ఈ లైనెక్స్ ఏమి మీరు నాకు ఆల్రెడీ జీరో ఎక్స్పీరియన్స్ అన్నారు కదా మేడం. ఎక్స్పీరియన్స్, బట్ ఐ మీన్ టు డిఫరెంట్ ప్రోడక్ట్ కదా, ఐ అయితే డోంట్ హ్యావ్ మార్నింగే నాలెడ్జ్. వినండి మీరు బెటర్. ఓకే ఓకే. ఓకే, ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ ఏమో అనుకుని చెప్పాను నేను, దీంట్లో కూడా ఉందేమో. ఇందులో లేదు, ఇట్స్ కంప్లీట్ ఐబిఎం ప్రోడక్ట్. ఇప్పుడు మనం ఇంకొక విషయం అండి, నేను చెప్తూ ఉంటాను, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్స్టెన్స్ లాంచ్ చేశారు, పని అయిపోయింది. అయిపోయిన తర్వాత అయితే ఇన్స్టెన్స్ స్టాప్ చేసుకోవాలి. స్టాప్ చేసిన టైంకి ఛార్జ్ పడదు, బట్ కండిషన్స్ కూడా ఉన్నాయండి, అవి వెంటనే నేను చెప్తాను. ఎందుకంటే ఇన్స్టెన్స్ వేరు, దీనికి అసోసియేట్ ఉండే వాల్యూమ్స్ వేరే సర్వీస్ అన్నమాట. సో వాటి ఛార్జెస్ వేరేగా ఉంటాయి. అందుకని అయితే మీరు ఇన్స్టెన్స్ కంప్లీట్ గా స్టాప్ చేసేసుకోండి, లేకపోతే టెర్మినేట్ చేసేసుకోండి. స్టాప్ చేసిన టైంలో ఇన్స్టెన్స్ ఛార్జెస్ ఉండవు, టెర్మినేట్ చేసేసుకుంటే ఇంకే ప్రాబ్లము ఉండదు. ఆ విషయం మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, యాక్చువల్ గా ఈ డేటాబేస్ ఒకటి నేను అనవసరంగా ఏదో లాంచ్ చేసి వదిలేస్తున్నాం, మర్చిపోయాను. అయితే ఇది ఫ్రీ లిమిట్ డేటాబేస్ కూడా మీకు మంత్లీ 750 అవర్స్ ఫ్రీ ఉంటుందిలేండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఛార్జెస్ ప్రాబ్లం ఉండదు, కాకపోతే చూసుకోవాలి ఇలాంటివన్నీ. నేను ఏంటంటే సాధారణంగా హైదరాబాద్ రీజియన్ లో వర్క్ చేస్తూ ఉంటాను కదా, చేస్తూ ఉంటాను అనమాట. జియోగ్రఫికల్ గా నాకు దగ్గరగా ఉంటుందని నేను హైదరాబాద్ రీజియన్ లో వర్క్ చేస్తూ ఉంటాను. అది ముంబై రీజియన్ లోకి వెళ్ళేసరికి నేను చూసుకోలేదు ఈ డేటాబేస్. సో ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? నాకు ఫర్ ఎగ్జాంపుల్ వీకెండ్ టైం ఉంది, నేను మీరు స్టార్టింగ్ చెప్పిన క్లాసెస్ అన్ని ఒకవేళ నేను వినేస్తాను అనుకో, ఒక 9 hours పెట్టి అట్లా, మీరు ఇంకొకటి ఏదైనా బ్యాచ్ ఉందంటే దాంట్లో నన్ను ఇన్కల్కేట్ చేయగలుగుతారా? ఏంటండి, మళ్ళీ చెప్పండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఉన్న రికార్డెడ్ వీడియోస్ ఐ ఫాలోడ్ ఇట్, అవన్నీ నేను అండర్గో అయ్యాను. నాకు ఒక వీకెండ్ ఒక టైం ఉండే, సో నేను ఒక 9 hours మీ పాతవి ఏమైతున్నాయో అవన్నీ, అంటే నార్మల్ క్లాసెస్ వింటూ మీ పాత వీడియోస్ కూడా 9 hours వేరే బ్యాచెస్ వీటి అట్లా మన మీ దగ్గరికి వెళ్ళి తీసుకొని అట్లా లేదండి, వింటూ. అలా ఏ బ్యాచ్ ఆ బ్యాచ్, పాత మళ్ళీ ఇవన్నీ అలా నేను షేర్ చేయను. నేను ఇవ్వను, ఎక్కడ కుదిరితే ఉండాలంటే నేను పాత బ్యాచ్లను తీసుకుని కొత్త వాళ్ళకి ఇవ్వాలంటే.
అంటే మీరు 3 months తీసుకుంటారా లైక్ ఆ, మొత్తం? అవును. ఓకే ఓకే. అంటే రీజన్ ఐమ్ ఆస్కింగ్ ఇస్ ఐమ్ ఆల్రెడీ వర్కింగ్ అనమాట. సో కావచ్చు కానీ ఇవ్వలేమండి అలా. అది నేను దేనికి అలాంటి అలా అవన్నీ కూడా అబ్నార్మల్ రిక్వెస్ట్. ఓకే, దానికి నేనేమి గ్యారంటీ ఇవ్వను. అవసరాన్ని బట్టి అన్న చిన్న చిన్న చేంజెస్ ఉంటే చేస్తానేమో, కానీ దానికి నేను ఇక్కడ చెప్తానంటే ఆథరైజ్డ్ గా నేను ఇస్తున్న గ్యారంటీ అవుతుంది. అలాంటివి నేను ఇవ్వను. అంటే ఇట్లా ఫాస్ట్ ట్రాక్ బ్యాచెస్ ఏమైనా ఉంటాయా మీ దగ్గర? ఉండవండి. ఫాస్ట్ కష్టం అండి, ఎక్కడండి ఇవన్నీ. మీరు నెలలలో మీరు ఆల్రెడీ మేబీ సమ్ ఎక్స్పీరియన్స్ కనుక మీరు చేయగలరేమో, కానీ ఒక నార్మల్ పర్సన్ వచ్చి ఇన్ని సర్వీసెస్ వచ్చి నెలలలో ఇన్ని టాపిక్స్ వచ్చి ఈ డెవాప్స్ రిలేటెడ్ ఇన్ని టాపిక్స్, లైనక్స్ రిలేటెడ్ ఇన్ని చెప్తున్నాము, ఇవన్నీ కూడా 1 month లో 1.5 month లో ఎవరైనా నేర్చుకోగలరా? లైనక్స్ రిలేటెడ్ గా మాట్లాడడమే వారం రోజులు పడుతుంది మాకు ఇదంతా చెప్పడానికి. ఇదంతా ఒక ఆర్గానిక్ గా ఉండాలి గ్రోత్ అనేది. ఏదో జస్ట్ లైక్ దట్ వెళ్ళిపోవాలంటే కుదరదు. మీరు అంతే కొంత ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు కనుక మీకు కొంత ఈజీనెస్ ఉంటుంది, కానీ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అవుతున్న వాళ్ళకి అది ఉండదు కదా. కరెక్ట్. గ్రాడ్యువల్ గా వెళ్ళాల్సిందే మనం, అందుకనే టైం పడుతుంది, తప్పదు. కొన్నింటికి టైం పెట్టాలండి. మనం నెమ్మదిన ఇప్పుడు ఇందులో ఇది ఉందనుకోండి, ఐఏఎం ఉందనుకోండి. ఇనీషియల్ డేస్ లో 2 years బ్యాక్ చెప్తున్నప్పుడు నేను 2 days లో చెప్పేసేవాడిని ఐఏఎం. కానీ దీని స్కోప్ మారుతోంది. ఇప్పుడు నేను ఐఏఎం పూర్తి చేయడానికి నాకు కనీసం 4 రోజులు పడుతుంది, 3 నుంచి 4 రోజులు. అంటే డబుల్ అయింది. ఎందుకని? ఇందులో చాలా చాలా టాపిక్స్ మేము యాడ్ చేసుకుంటూ వచ్చాము. ఈ పాలసీస్ ఇవి చెప్పడానికే నాకు 1 రోజు పడుతుంది. ఇక్కడ కనిపిస్తుంది ఈ 2 టాపిక్స్ చెప్పడానికే నాకు 2 రోజులు 1 రోజు పడుతుంది. 1 రోజు మొత్తం దీనికే తినేస్తుంది. ఎందుకంటే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ అప్లై చేస్తూ పాలసీస్ ఎలా రాయాలి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాం. ఈ కేఎంఎస్ ఉంటుంది, ఇది చిన్న టాపిక్ లా కనిపిస్తుంది, కానీ ఒక రియల్ టైం ప్రాజెక్ట్ లో అప్లై చేసి చూపిస్తాను నేను మీకు దీన్ని. ప్రతిదీ కూడా ఒక్కొక్క చిన్న చిన్న టాపిక్ లో నేను ఇది జస్ట్ లైక్ దట్ చెప్పానండి. ఇది నేను చెప్పాను అంటే ఈ కేఎంఎస్ ఎన్క్రిప్షన్ ఎలా చేస్తారు. ఒక కీ తీసుకుని అయిపోయింది దీంతో ఎన్క్రిప్ట్ చేసేయంటే అది అయిపోదు. అది దాన్ని తీసుకెళ్లి ఒక సింపుల్ ప్రాజెక్ట్ లో తీసుకెళ్లి దాన్ని ఇంటిగ్రేట్ చేసి దాన్ని ఎన్క్రిప్షన్ ఎలా అయింది దాన్ని తీసుకెళ్లి డేటాబేస్ లో స్టోర్ చేస్తాను నేను ఫైనల్ గా తీసుకెళ్లి. ఆ డేటాబేస్ లో స్టోర్ చేస్తున్నప్పుడు నార్మల్ గా అయితే ఎలా డేటా స్టోర్ అవుతుంది, ఎన్క్రిప్ట్ చేస్తుంటే ఎట్లా స్టోర్ అవుతుంది. మళ్ళీ ఈ ఎన్క్రిప్షన్ లో నార్మల్ ఎన్క్రిప్షన్ అవుట్ సైడ్ ఏడబ్ల్యూఎస్ ఏదైనా ఒక ఎన్క్రిప్షన్ తీసుకుని దాంతో ఎన్క్రిప్ట్ చేస్తే ఎలా అవుతుంది, కేఎంఎస్ ఎన్క్రిప్షన్ ఎలా అవుతుంది, ఇవన్నీ చెప్తాను నేను. ఓకే, ఇదేమి జస్ట్ సింపుల్ గా చెప్పాలంటే అయ్యే పని కాదండి, ఫాస్ట్ ట్రాక్లు కుదరవు. ఓకే. ఓకేనా? అయిపోయిన తర్వాత నాకు కాల్ చేయండి, ఒకసారి చెప్తానండి, చూపిస్తాను. వేరే సిస్టమ్ లో ఉన్నాయి అందుకని అది చూపిస్తాను, అప్పుడు నేను మీకు అర్థం అవుతుంది. ఓకేనండి. ఓకేనా? ఇది డిలీట్ చేసేయాలంటే దీనికి ముందర ఈ రౌట్ 53 కాన్ఫిగరేషన్ మార్చాలి. ఈ సర్టిఫికెట్స్ కి ఏమి ఛార్జెస్ ఉండవులేండి, అదేం ప్రాబ్లం కాదు. సో ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? రేపు క్లాస్ ఉందండి లేదా డైరెక్ట్ మండే? ఇంకా లేదు, అయిపోయింది మండే నుంచే. ఈ నిన్న ఇవాళ డెమోస్ అయిపోయాయిగా, సో రేపటి నుంచి ఉంటాయి. రేపు సాటర్డే కదా? సాటర్డే రేపు ఉండదు, ఫస్ట్ వీక్ ఉండదు. ఓకే ఓకే. ఎందుకంటే ఇది స్టూడెంట్స్ కి డెసిషన్ తీసుకోవడానికి టైం ఇవ్వాలి కదా నేను. మరి పేమెంట్ అవన్నీ ఎలా చేయాలి? నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. మీరు వాట్సాప్ కమ్యూనిటీలో ఉన్నారా? ఉన్నా. నేను అక్కడ సెండ్ చేస్తానండి. ఏ కమ్యూనిటీ 6th March అని ఉంది, అదే కదా? అవును, అక్కడ నేను షేర్ చేస్తాను. ఇంకా పైథాన్ కూడా ఉంటుంది సార్. పైథాన్ అంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ పైథాన్ ఉంటుంది తప్ప, మళ్ళీ నేను అక్కడి నుంచి అందులో ఉండే ఇఫ్ కండిషన్స్ డేటా టైప్స్ అవి కాదు. మనం ఇక్కడ ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ గా చాలా డెవలప్మెంట్ రిలేటెడ్ సర్వీసెస్ కూడా మాట్లాడుకుంటాం. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు ఏడబ్ల్యూఎస్ ఇప్పుడు ఇక్కడ అంటే బేసిక్ ఇప్పుడు ఈ బోటో 3 గిట్ అవన్నీ ఆ అంటే డాక్యుమెంటేషన్ స్క్రిప్టింగ్ ఒకటి తెలియాలి కదండి, షెల్లా లేకపోతే పైథాన్ అని నేర్పించేది? మీకు ఏ స్క్రిప్టింగ్ గురించి మాట్లాడుతున్నారు మీరు?
మామూలుగా దేంట్లో లైనక్స్ తర్వాత ఒక స్క్రిప్టింగ్ అనేది ఉండాలన్నారు. మీకు షెల్ ఉంటుంది. ఓకే. సారీ టు పైథాన్ వచ్చి మీకు ఎక్కడ చెప్తానంటే ఇప్పుడు ఐఏఎం ఉందండి, ఇది ఏంటి అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ సర్వీస్. ఒక యూజర్ ఏదైనా ఒక సర్వీస్ తో వాడుతున్నప్పుడు రియల్ టైమ్ లో ఒక సింపుల్ ప్రాజెక్ట్ చెప్తా, పైథాన్ లో ఉంటుంది అది. వాళ్ళకి ఏ పర్మిషన్స్ అసైన్ చేస్తాము, దాని బిహేవియర్ ఎలా ఉంది. ఇప్పుడు కేఎంఎస్ ఉంది, కేఎంఎస్ లో ఒక చిన్న ప్రాజెక్ట్, ఒక 2 pages ప్రాజెక్ట్ పెడతా. అందులో ఈ సైన్ అప్ పేజ్ ఉంటుంది అన్నట్టు. ఆ సైన్ అప్ పేజ్ లో కేఎంఎస్ ద్వారా ఎలా ఎన్క్రిప్షన్ చేస్తున్నాము, అలాగే సైన్ ఇన్ పేజ్ ఉంటుంది, అందులో మళ్ళీ డీక్రిప్ట్ చేసేటప్పుడు కేఎంఎస్ ఎలా యూజ్ చేస్తున్నాం అన్నది చెప్పని చెప్తా. అలాగే ఒక S3 ఫైల్ ఉంది, ఈ S3 బకెట్ ఉంది, ఈ S3 బకెట్ లో మనం ఏం చేస్తామని చెప్పాను, ఫైల్స్ అప్లోడ్ చేసుకుంటామని చెప్పాను. మీరు ఒక సైన్ అప్ పేజ్ లో ఒక ఇమేజ్ లాంటిది ఉంటే S3 బకెట్ లోకి ఎలా అప్లోడ్ చేస్తున్నారు, దాని పర్మిషన్స్ ఎలా ఉంటాయి అవి చెప్తాను నేను. అలా పైథాన్ యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ లాంబ్డా ఉందనుకోండి, లాంబ్డా మీద నాలెడ్జ్ అనేది కంప్లీట్ గా డెవలపర్స్ ఉండాలి. ఇక్కడ నేను ఫంక్షన్స్ రాస్తూ ఉంటా, ఫస్ట్ సింపుల్ ఫంక్షన్ రాసిన తర్వాత కాంప్లెక్స్ ఫంక్షన్స్ రాస్తూ ఉంటా. ఓకే, డేటాబేస్ లేయర్ 3 టైర్ ఆర్కిటెక్చర్ లో డేటాబేస్ లేయర్ సెపరేట్ చేసేస్తాం. అప్పుడు లాంబ్డా ఫంక్షన్ ఎలా రాస్తాం, అందులో ఫంక్షన్ రాసేటప్పుడు మనం కోడ్ అనేది ఎట్లా రాస్తాం అలాంటివి చెప్తాను తప్ప ఇప్పుడు నేను కూర్చోబెట్టి పైథాన్ రిలేటెడ్ గా పైథాన్ లో ఈ డేటా టైప్స్ ఉంటాయి, ఇక్కడ ఎన్క్రిప్షన్ అంటే ఇది, పాలిమార్ఫిజం అంటే ఏంటి, ఊప్స్ అంటే ఏంటి, ఇలాంటివి చెప్పాను నేను. ఓకేనా? ఓకే. ఇంకా హాయ్ అండి. ఇప్పుడు ఇందులో AWS ప్లస్ డెవాప్స్ అండి, ఇది ఓన్లీ అవును, AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కావాలంటే ఏడబ్ల్యూఎస్ సపరేట్ కోర్స్ సొల్యూషన్ అనుకోవచ్చు. ఆర్కిటెక్ట్, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ కోర్స్ అలా ఉండదండి, కంప్లీట్ కలిపే ఉంటుంది. ఓకే, ఇప్పుడు అంటే ఇదో సపరేట్ అదో బ్యాచ్ కోర్స్ ఏమైనా ఇదో ఉంటుందండి కోర్స్ వేరేది? ఉండేది, కానీ ఇప్పుడు అలా చెప్పట్లేదు, ఎందుకంటే మనకి డిమాండ్ మారిపోతుందండి. ఇప్పుడు ఓకే. మన ఇండియన్ కంపెనీస్ లో మెయిన్ ఏంటంటే పొద్దున్న తలుపులు తీసిన దగ్గర నుంచి రాత్రి షట్ డౌన్ చేసే వరకు ఒకటే చేసేయాలన్నంత రేంజ్ లో కొన్ని చిన్న చిన్న మ్మ్హ. కంపెనీస్ రిక్వైర్మెంట్స్ చెప్తున్నాయి. జేడీ ఓకే. చూసారంటే మీరు, ఇంకా నోటికి ఏమొస్తుంది అది మాట్లాడే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఒక యా డెవాప్స్ యా. ఇంజనీర్ కి అసలు పైథాన్ డెవలప్మెంట్ నాలెడ్జ్ ఎందుకు అంటే మాకు కావాలి అంటున్నారు అంతే. అంటే ఏంటంటే మ్మ్హ. అంత ఎక్స్పెక్టేషన్స్ మారిపోతున్నాయి కొన్నిసార్లు అనమాట. అలా అందుకని చెప్పేసి ఈ రెండింటిని మెర్జ్ చేసేసాం. ఇదివరకు సెపరేట్ గా ఉండేది, కానీ ఇప్పుడు ఈ రెండు మెర్జ్ చేసేసి అందుకే మారిపోయింది. ఇదివరకు ఏడబ్ల్యూఎస్ అంతా కలిపి 2 నెలలు, డెవాప్స్ 2 నుంచి 3 నెలలు అలా పట్టేది. ఇప్పుడు రెండు మ్మ్హ. కలిపేసాం, అప్పుడు 3 to 4 months, ఇప్పుడు అందుకే దీనికి పడుతుంది అనమాట. ఎందుకు త్రీ టు ఓకే ఫోర్ ఓకే. మంత్స్ అంటే ఇదివరకు మండే టు ఫ్రైడే ఉండేది, ఇప్పుడు టైం సేవ్ చేయడం కోసం మండే టు సాటర్డే కూడా మార్చేసాం దీన్ని. మ్మ్. ఓకే, ఫ్యూచర్ లో ఒకవేళ ఏదైనా వేరే బ్యాచ్ స్టార్ట్ అయినా కానీ మళ్ళీ సేమ్ బోత్ AWS డెవాప్స్ ఉంటుంది. అంతే. యా ఓకే బ్రో. ఏది మొన్న ఎవరో కాల్ చేశారు, ఆఫీస్ లో ఏదో రిక్వైర్మెంట్ ఉందన్నారు, మీరేనా? సర్టిఫికేషన్ చేయమని చెప్పారన్నారు మేనేజరు. నేను కాదు. మీరు కదా, కానీ మీరు ఓన్లీ డెవాప్స్ ఏడబ్ల్యూఎస్ అని చెప్పి మీకు ఎందుకు ఓన్లీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ మాత్రమే ఎందుకు? అంటే నేను సర్టిఫికేషన్ కోసం చూస్తున్నా, సో ఓన్లీ అదే కోర్స్ తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నా ఫస్ట్. నో నో, అలా తీసుకోవద్దు ఇప్పుడు కూడా. రెండింటి ఇప్పుడు ఓన్లీ సర్టిఫికేషన్ వల్ల మీకు ఉపయోగం ఏంటండి? సర్టిఫికేషన్ విత్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, సర్టిఫికేషన్ తో పాటుగా మీరు రెండు నేర్చుకోండి, డిమాండ్ అప్పుడే బాగుంటుంది మీకు. ఓకే. ఇంకా ముందు మీరు స్టార్ట్ చేస్తారండి లేకపోతే ముస్తఫా గారు స్టార్ట్ చేస్తారా? నేనే స్టార్ట్ చేస్తా, నేనే ఓకే డెవాప్స్ టాపిక్స్ కూడా కొన్ని నేనే చెప్తా, తర్వాత ముస్తఫా ఓకే తీసుకుంటారు. ఓకే ఓకే. సో మొత్తం అంతా మీరు చెప్పారా? అంటే లైక్ నేను అంటే ఇవాళ ఒక ఒక్కటే 60% నేను కవర్ చేస్తాను, ఒక 40% ముస్తఫా కవర్ చేస్తాను. okay, అంటే నేను నిన్న వినలేదు, ఇవాళ విన్నాను. బట్ ఐ ఫెల్ట్ లైక్ మీరు చాలా బాగా అనిపించింది. ఐ డి నాట్ హియర్ నేను. ముస్తఫాది వింటే ఇంకా బాగుంటుందిలేండి, మీకు రికార్డెడ్ లేదు, వీడియో అప్లోడ్ ముస్తఫా కూడా చేస్తాను, చాలా బాగుంది, చాలా బాగుంది. ముస్తఫాది అప్లోడ్ చేస్తాను వీడియో చూడండి. యా యా. ఓకేనా? ఇంకా అండ్ నాకు ఒకసారి నిన్నటి వీడియో అప్లోడ్ చేయండి ఒకసారి, నేను అది యూట్యూబ్ లో చూస్తాను. నేను అప్లోడ్ చేసి గ్రూప్ లో లింక్ షేర్ చేస్తాను. యాక్చువల్ గా నిన్నే అప్లోడ్ చేయాలి, కానీ నాకు కొంచెం సిస్టమ్ రిలేటెడ్ ఇష్యూ వచ్చింది, దట్స్ వై నేను కొన్ని కుదరలేదు నాకు. ఇవాళ నేను చేసి మొత్తం అంతా కూడా లింక్ అది షేర్ చేస్తాను గ్రూప్ లో. ఓకేనండి, థ్యాంక్ యూ.
వీకెండ్ కూడా సేమ్ టైమింగ్స్ అండి, లేకపోతే మార్నింగ్ ప్రతి ఉంటుందా? మాటలు చేంజెస్ ఏమి ఉండవు, ఒకటే టైం. ఓకే, అంటే ఓన్లీ సాటర్డే ఉంటుందా? ఈవెన్ సండే కూడా ఉంటుంది? సండే ఉండదు ఇంకా బాబు, సండే మాకు కావాలి కదా బ్రేక్. అదే అందుకే ఇప్పటికే యాక్చువల్గా ఇదివరకు సాటర్డే సండేస్ కూడా బ్రేక్ ఇచ్చేవాళ్ళం, వీకెండ్ ఫ్రీగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే టాపిక్స్ ఎక్కువైపోయి సాటర్డే పెట్టకపోతే ఇంకా 5 నెలలు గ్యారంటీ అయిపోతుంది అనిపించి సాటర్డే కూడా పెడుతున్నాం అనమాట. ఓకే. సో స్క్రిప్టింగ్ అంటే గ్రూవీ లాంటివి కూడా ఏమన్నా చెప్తారండి? గ్రూవీ కోడ్స్, ఏంటండి? గ్రూవీ కోడ్స్, స్క్రిప్టింగ్ ఇలాంటివి ఏమైనా చెప్తారండి? చెప్పాను గ్రూవీ, నేనేం చెప్పాను. ఓకే. సార్ చిన్న డౌట్ అండి, అంటే ఫస్ట్ టైం వింటున్నాను ఇది AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అని. చిన్న ఒక్క నిమిషంలో చెప్పగలుగుతారు ఏంటని ఒక్క మాట? సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ మనకి డిఫరెంట్ జాబ్ రోల్స్ అండి ఇవన్నీ కూడా. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అయినా, డెవాప్స్ ఇంజనీర్ అయినా, క్లౌడ్ అడ్మిన్ అయినా, క్లౌడ్ డెవలపర్, ఓకే, సిసాప్స్ అడ్మిన్, ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ జాబ్ రోల్స్ అనమాట మనకి. ఇందులో మెయిన్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ ఇంజనీర్ అనే మాట విన్నారా మీరు ఎప్పుడైనా? హలో, అవునండి, విన్నాను. ఓకే. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి డిఫరెంట్ జాబ్ రోల్స్ అవుతూ ఉంటాయి అనమాట. ఇందులో ఏంటంటే మీకు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ అంటాం అన్నమాట. అంటే మన కోర్స్ అనేది AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ కి సెట్ అవుతుంది. అంటే అసోసియేట్, ప్రొఫెషనల్ అని చెప్పి రెండు ఉంటాయి. ప్రొఫెషనల్ కి ఖచ్చితంగా మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉండి తీరాల్సిందే. ఓకే, ఇలా ఓన్లీ విత్ లెర్నింగ్ నాలెడ్జ్ మీరైతే చేయలేరు. ఓకే, సో ప్రొఫెషనల్ పక్కన పెట్టండి. అసోసియేట్ లెవెల్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మీరు స్టార్ట్ చేస్తున్నారండి, ఓకేనా? ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆన్ పెర్మిస్ నుంచి క్లౌడ్ లోకి మైగ్రేట్ చేస్తున్నారు అనుకోండి, లేకపోతే స్క్రాచ్ నుంచి ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఒక క్లయింట్ ఎవడో మీ దగ్గరకు వచ్చాడు, స్విగ్గీ లాంటి వాడు ఎవడో వచ్చాడు, లేకపోతే జొమాటో వాడు ఎవడో వచ్చాడు మీ దగ్గర. ఓకే, నా దగ్గర ఇప్పటి వరకు ఆన్ పెర్మిస్ లో ఉన్న నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్లౌడ్ లోకి మైగ్రేట్ చేయన్నాడు. లేకపోతే ఇంకొకటి ఎవడో వాడు వచ్చాడు, టొమాటో వాడు ఎవడో వచ్చాడు, నాది ఫస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ అంతా కూడా క్లౌడ్ లోనే ఉండాలి అని చెప్పేసి అన్నాడు. సో అప్పుడు ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఎనాలిసిస్ పార్ట్ దగ్గర నుంచి మొదలు పెడతారండి. అసలు వీడికి ఎలాంటి సర్వర్స్ కావాలి, వీడు ఆన్ పెర్మిస్ లో వీడి అప్లికేషన్ బిహేవియర్ ఎలా ఉంది, దానికి క్లౌడ్ లో ఎలాంటి సొల్యూషన్స్ ఇస్తే బాగుంటుంది, వాడి డేటాబేస్ మెయింటెనెన్స్ ఎలా ఉండాలి, దాని బ్యాకప్ ప్లాన్ ఎలా ఉండాలి, ఆ తర్వాత వాడికి ఎలాంటి సర్వర్స్ కావాలి, ఓకే, దీన్ని ఏ లాంగ్వేజ్ లో డెవలప్ చేస్తే బాగుంటుంది, లేకపోతే ఆల్రెడీ క్లయింట్ కి అన్న బేసిక్ నీడ్స్ ఉన్నాయా, దాని ప్రకారం మనం ఎలా సపోర్ట్ ఇవ్వాలి వీడికి, ఇలాంటివంతా కూడా సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఇప్పుడు మనం సింపుల్ గా ఒక సర్వర్ స్టార్ట్ చేసేసాం. ఈ సర్వర్ స్టార్ట్ చేసే ముందర 1,15,00,000 డిస్కషన్స్ అండి. ఇప్పుడు నేను ఏంటంటే మీకు చెప్పడం ఒకటే కనుక సింపుల్ గా T3 మైక్రో అని చెప్పి స్టార్ట్ చేస్తా. అదే మీరు ఇన్స్టెన్స్ టైప్ లో చూసారంటే ఇక్కడ ఇక్కడ చూడండి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ మీకు అవైలబుల్ అవుతూ ఉంటాయి అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్ఫిగరేషన్ తోటి ఉంటూ ఉంటాయి, దాని చార్జెస్ ఈ ప్రకారం ఉంటూ ఉంటాయి. వీడికి ఇవన్నీ అనాలిసిస్ చేసి చెప్తాడు అనమాట ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనేవాడు. ఓకే, వీడి కింద క్లౌడ్ ఇంజనీర్స్ వీళ్ళంతా ఉంటూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీడు చెప్పింది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఏ సర్వర్స్ ఎలా ఉండాలి, దాని సెక్యూరిటీ ఎలా ఉండాలి, ఓకే, ఐఏఎం లో యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలి, వాళ్ళకి పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, స్టోరేజ్ కోసం S3 వాడుతున్నాం, ఆ S3 బకెట్ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, పబ్లిక్ గా ఇవ్వచ్చా, విత్ ఇన్ ఏ లిమిట్స్ తోటి పబ్లిక్ గా ఇవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ క్లౌడ్ ఇంజనీర్ గారు చెప్తారనమాట. అర్థమైందండి? అర్థమైందండి. ముందర వీడికి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ నాలెడ్జ్ బాగా ఉండాలి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనేవాడికి. ఇంకా సార్ కోర్స్ కూడా ప్రాక్టికల్ వేలో ఉంటుంది సార్? 100% ప్రాక్టికల్ వేలోనే ఉంటుందండి. టీచింగ్ అలాగే ఉంది, అందుకని అడుగుతున్నాను సార్. ఏంటండి? మీరు చెప్పే విధానం అలా ఉంది, కోర్స్ కూడా అలా చెప్తారా లేదా అడుగుతున్నాను సార్. 100% అండి. నేను మీకు యాక్చువల్ గా నాది సిస్టమ్ మారింది, లేకపోతే నేను మీకు చూపించేవాడిని. నేను ప్రాక్టికల్ గా అంటే ఎలా చెప్తాను అన్న ప్రతిదీ కూడా నేను మీకు చూపించేవాడిని. నాది ల్యాప్టాప్ మారిపోయింది అనమాట నిన్న, అనుకోకుండా. అది నిన్న పొద్దున్న కొంచెం ప్రాబ్లం కూడా అయింది కదా నాకు, దానివల్ల. లేకపోతే నేను మీకు ప్రాక్టికల్ గా చూపించేవాడినండి నేను ఏ విధంగా చేస్తాను అన్నది ప్రతిదీ కూడా. ఓకే అండి, ఓకే. ఏమన్నా మండే నుంచి AWS తో స్టార్ట్ చేస్తారా? మీకు మండే నుంచి AWS రిలేటెడ్ గా
ఒక హై లెవెల్ ఇంట్రడక్షన్ ఇస్తామండి, ఎందుకంటే ఆ పై వారం డెవాప్ స్టార్ట్ చేసేస్తాం. ఓకే, ఓకే ఆ డెవాప్ స్టార్ట్ చేసే ముందర మీకు ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ గా కావాల్సిన టాపిక్స్ కవర్ చేసి అప్పుడు మీకు చెప్తాం అనమాట. ఓకే ఇప్పుడు ఈ S3 ఉందనుకోండి, మీకు అడిగారు కదా, మీకు చూపిస్తా చూడండి. ఈ S3 గురించి చెప్తున్నాను అనుకోండి, నేను ఈ కోడ్ అంతా కూడా పైథాన్ లో నేను ఏ విధంగా రాస్తున్నానో ఆ కోడ్ అంతా కూడా నేను ఇక్కడ ఇచ్చేస్తాను. ఒక సింపుల్ వెబ్సైట్ S3 లో ఎలా హోస్ట్ చేస్తాము, దాంట్లో ఈవెంట్స్ రాసామంటే దాని కోడ్ ఎలా రాస్తాము పైథాన్ లో. ఓకే, ఒక్క నిమిషం, ఇది డౌన్లోడ్ చేస్తే కానీ రాదనుకుంటా. ఓకే, ఇలా ప్రతిదీ కూడా నేను 100% ప్రాక్టికల్ గా చూపించిన తర్వాత ఏదైనా వర్క్ చేస్తాను అన్నమాట. ఓకే ఓకే ఇలా నా దగ్గర నేను ప్రతి వారం ఈ వారం ఏం చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, S3. ఓకే, S3 కోడ్ ఈవెంట్స్ రాయాలంటే కోడ్ ఎలా రాస్తాం, దానికి ఇన్పుట్ ఎలా ఇస్తాం, ఇదంతా కూడా నేను మీకు షేర్ చేస్తాను ఇట్లా. ఓకే, ప్రతిదీ కూడా మాది రియల్ టైమ్ లో కంప్లీట్ గా ప్రాక్టికల్ గానే ఉంటుంది తప్ప హై లెవెల్లో వెళ్ళిపోవడం అనేది ఉండదు. ఓకే ఓకేనా. ఓకేనా, ఒక అప్లికేషన్ మల్టీపార్ట్ అప్లోడ్ రిలేటెడ్ గా అప్లికేషన్ రాస్తున్నాను నేను, దానికి కోడ్ ఎలా రాస్తాను, ఈ విధంగా ఉంటుంది అన్నట్టు మొత్తం అంతా. ప్రతిదీ కూడా నేను ఇది రన్ చేసి దీని బిహేవియర్ ఎలా ఉంది అన్నది నేను చూపించిన తర్వాత అది టాపిక్ క్లోజ్ అవుతుంది. 70% ఆ విధంగానే ఉంటాయి. కొన్ని చిన్న చిన్న ఉంటాయి, కొన్ని ఉన్నాయనుకోండి దాన్ని ప్రాక్టికల్ గా చెప్పేది ఉండకపోతే కన్సోల్లో చెప్తాను. ప్రాక్టికల్ గా చూపించగలిగే ప్రతి దాన్ని నేను ప్రాక్టికల్ గానే చూపిస్తానండి. ఓకే ఓకే అండి. ఓకే, సార్ ఒక లాస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఆ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కూడా మేము అప్లై చేసుకోవచ్చా? ఇంకా అంటే అసోసియేట్ లెవెల్ అప్లై చేసుకోవచ్చు. అసోసియేట్ లెవెల్ అంటే 1 year అట్లా 1.5 year అట్లా ఎక్స్పీరియన్స్ అంటే అంటే యాక్చువల్ గా డాక్యుమెంట్స్ ప్రకారం వాడు ఒక 2 to 3 years వాడు అంటాడు, కానీ మనము అంటే ఇప్పుడు మీకు ఎగ్జామ్ అడుగుతున్నారా జాబ్ అడుగుతున్నారా? జాబ్ పర్పస్ అండి, జాబ్ పర్పస్. మీరు అంటే ఇప్పుడు ఇనీషియల్ గా క్లౌడ్ ఇంజనీర్స్ గా తీసుకుంటారండి, 1 or 2 years ఎక్స్పీరియన్స్ అట్లా పెరిగే కొద్దీ మీరు క్లౌడ్ సొల్యూషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఎగ్జామ్ అంటారు దాన్ని. ఓకే, మామూలుగా మనకు ఆఫీస్ లో క్లౌడ్ ఇంజనీర్ సాధారణంగా పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఇట్లా వెళ్తూ ఉంటారు అన్నమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దాన్ని క్లౌడ్ ఇంజనీర్ ఎగ్జామ్ అని స్పెషల్ గా చెప్పడు, దాన్ని ఏమంటాడంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ అంటాడు. ఓకే ఓకే, థ్యాంక్స్. ఇక్కడ మొత్తం ఇక్కడికి చేసిన తర్వాత నేను కంప్లీట్ గా చెప్తాను. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ ఎలా డిప్లాయ్ చేయాలి, ఒక్కొక్క దాంట్లో నేను ఇది మీ ముందరే రాస్తూ చూపిస్తూ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాను అనమాట. ఇలాగే టెరాఫామ్ లో కూడా చెప్తాం. ఇలా ప్రతిదీ కూడా కంప్లీట్ ప్రాక్టికల్ గానే ఉంటుంది తప్ప ఏదో జస్ట్ లైక్ దట్ తేల్చేయడం లాంటివి ఉండవు మరి. క్లియర్ అండి? ఓకే. ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు, లేకపోతే విల్ స్టాప్ హియర్ ఫర్ టుడే. ఓకే అండి, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఫైన్ విత్ దిస్. ఓకే, మనం మండే కనెక్ట్ అవుదాం. మీకు పేమెంట్ లింక్ పంపిస్తాను. చేసే వాళ్ళు ఎవరున్నారో డిసైడ్ అయిన వాళ్ళందరూ పేమెంట్స్ చేసేయండి. లాస్ట్ మినిట్స్ వరకు ప్లీజ్ ఆపొద్దు. చేయాలని మీరు డిసైడ్ అయిపోతే చేసేయండి. ఓకే, చూద్దాంలే అని లాస్ట్ మినిట్ చేసి నేను క్లాస్ లో కూర్చుని ఉంటే అప్పుడు పెట్టి సార్ యాడ్ చేయండి అంటూ ఉంటారు, అక్కడ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. ప్లీజ్ ఆ ప్రాబ్లం రాకుండా చూసుకోండి కొంచెం. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.